UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువా అనే పదం అందరినీ మీకు అసలు అది ఎలా అబ్బింది అసలు? నాకంటే కొంచెం ఇంటెలిజెంట్ ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నవాడి దగ్గర అయినా పెద్దవాడి దగ్గర అయినా ఏదో నేర్చుకోవచ్చు. అప్పుడు అందుకని అది గురువా అని అలవాటైపోయింది. సినిమాలు మానేయటానికి మెయిన్ కారణం ఆలయం సినిమాలో జరిగిన ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా? తొలివలపు విజయవాడలోనూ ఎక్కడో 49 రోజులు ఆడితే ఒక్కరోజు ముందు తీసింటారు, 50 రోజులు అని కూడా ఎక్కువ. తర్వాత ప్రొడ్యూసర్ అని ఆయన ప్రమోషనే పట్టించుకోవాలి. ముకుల్ సీత ఆ క్యారెక్టర్కి కళ్యాణ్ బాగుంటాడని ఫస్ట్ ట్రై చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ రెండో సినిమా అయినా కూడా నాకు ఎందుకో తర్వాత మీతో ఎలా ఉండేది సార్ అప్పుడు మామూలుగా కళ్యాణ్ బాబు? నాకు ఏదో ఫిలాసఫర్ లాగా అనిపించేది ఆయన చూస్తే. అలా బుక్స్ చదువుకుంటూ ఏదో అనవసరమైన ప్రసంగమే లేదు. అతను ఇంత పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతాడని మీరు ఊహించారా సార్? సినిమాకి ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్. కళ్యాణ్ మన సినిమాలోనే పవన్ కళ్యాణ్ అని పేరు కానీ ఇంత ఎదుగుతాడు అనేది కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా తను స్త్రీకి ఇంపార్టెన్స్ ఉంటుంది మీ ప్రతి సినిమాల్లో. అది ఎలా అబ్బింది, ఏం చేస్తుంది అని అనుకున్నాను. ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యం, సినిమాలో ఉండే లేడీ క్యారెక్టర్స్ అంత ముఖ్యం సినిమాకి. చిరంజీవి గారు కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇట్లా సినిమా చేశారు కదా, వరుసగా ఫ్లాప్. చిరంజీవి మేకప్పే ఇలా ఆ సినిమాలు ఆపారు అందరూ వాళ్ళ వరకు. మనం ఇప్పుడు ఎట్ట హిట్ కావాలి ఎలా అని ఆలోచిస్తుండగా హిట్లర్ అనే సినిమా ఉంది. మీ సినిమాల్ని కథల విషయంలో కొంచెం అటు ఇటు మార్చి ఇప్పుడు 1-2 సినిమాలు వచ్చినాయి, పేర్లు కూడా నేను కూడా చెప్పడం బాగోదు. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అట్లా రాజమౌళి చేసిన సినిమాలు ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఎక్కడెక్కడెక్కడి నుంచి షూట్ చేసుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వరదలు అవన్నీ పారించి తీయలేదు కదా, ఎక్కడో ఫారిన్ పిక్చర్లో ఉన్న సినిమాలో థాట్స్ తీసి దాన్ని ఇన్వాల్వ్ చేయడం, అలా కాపీ చేయడం కూడా క్రియేటివిటీ అంటారా? కాపీ చేయడం కూడా క్రియేటివిటీ. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ముత్యాల సుబ్బయ్య గుర్తురాగానే గురువు గుర్తొస్తారు. పెద్ద చిన్న తేడా లేకుండా షూటింగ్ టైంలో నేను దాదాపు ఎప్పటి నుంచో ఆ డౌట్ ఉంది, అది ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాను. గురువా అనే పదం అందరినీ మీకు అసలు అది ఎలా అబ్బింది అసలు? అది నాకు అది ఎవరు చూసి వచ్చింది కాదు. ఒక కొంచెం పెద్దోళ్ళు అనుకో, నాకంటే కొంచెం ఇంటెలిజెంట్ ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని మామూలుగా పేరు పెట్టి ఏమయ్యా, రామయ్య, వెంకయ్య అని పిలవడం, ఆ పేరు గుర్తుండకపోవచ్చు. అందుకని సహజంగా చిన్నవాడి దగ్గర అయినా పెద్దవాడి దగ్గర అయినా ఏదో నేర్చుకోవచ్చు. అప్పుడు అందుకని అది గురువా అని అలవాటైపోయింది. నన్ను కూడా అలా పిలుస్తాడు అప్పటి నుంచి ఎప్పటివరకు అలా పిలుస్తుంటే షాక్ అయిపోయి ఫస్ట్ అది క్లీన్. అలా కాదు, నేను ఏం సురేష్ అన్న బుద్ధి ఇది నాకు. ఏం గురువా తప్పే ఉంది, దానివల్ల నష్టం లేదు. కానీ పేరు పెట్టి పిలవడంలో పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. నన్ను చూడ ఆయన పేరు పెట్టి పిలిచాడు అన్నోళ్ళు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రాబ్లం లేకుండా అందరి దగ్గర ఏదో నేర్చుకుందామనే ఆశతో గురువు అనేది గురువుగా భావించి మీరు నేర్చుకున్న దాన్ని అలా చేస్తారు. అంటే చదువుకున్నప్పుడు మనకి టీచర్ గురువు, అలా మీరు జీవితంలో నేర్చుకున్న సంఘటనలు అన్నీ ఎప్పుడు గురువా అన్న అలవాటు అయిపోయింది. నాకంటే చిన్నోళ్ళు గురువు ఆడటం అదే అన్నప్పుడు నేను అనుకోను, వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు ఏమో నాకు తెలీదు. కాబట్టి వాళ్ళ పేర్లు గుర్తుండవు, పేర్లు రావు, పైగా ఈ పర్మనెంట్గా చెప్పలేం కదా భయ్య. అందుకని గురువా గురువా ఇలాగా ఆత్మీయతతో ఉన్న పేరులాగా అనిపిస్తుంది నాకు. సూపర్. ఎక్కడో ప్రకాశం జిల్లాలో పుట్టి చన్నపట్నం మీదుగా భాగ్యనగరం చేరిగి తెలుగు చిత్ర సీమలో దర్శకుడిగా వెలుగొందారు. అంటే ముత్యాల సుబ్బయ్య గారు అంటే అసలు
సెంటిమెంట్కి పెద్దపీట వేసే దర్శకుడు. అలా 50 చిత్రాలకు పైగా మీరు సినిమాలు తీశారు. సో ప్లస్ 50 ఏళ్ళు అయింది, కరెక్ట్గా 71 అనుకుంటా మీ మొదటి చిత్రం. ఫస్ట్ సినిమా 1980 భయ్యా. 80. ఓకే. డైరెక్టర్గా డైరెక్ట్గానే ఆయన 1980లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. 3 ముళ్ళ బంధం అనే సినిమా చేశాం. సార్ ఆ సినిమా పోయింది, అది మేము పోయింది, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారు. తప్పులేదు, పోయింది. దాని తర్వాత నాకు అప్పటికే 3 పిల్లలు, పెళ్ళి ఉంది. అందువల్ల మళ్ళా అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. నా దగ్గర అసిస్టెంట్గా డైరెక్టర్గా చేసిన ఒక విజయభాస్కర్ రెడ్డి, ఇందాక అన్నానే ఇది పెళ్ళి అంటారు సినిమా, అతను నా దగ్గర నవ్వుతూ బ్రతకాలనే సినిమాకి అతను అసిస్టెంట్ డైరెక్టర్, నేను కో డైరెక్టర్, నా దగ్గర చేశాను. అతనికి అవకాశం వచ్చింది ఇది పెళ్ళి అంటారు సినిమాకి. వచ్చి భయ్యా నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది, మీ సీనియర్ కదా చేయండి అని అంటే, నా పరిస్థితి ఏంది, సినిమా ఫెయిల్ అయింది. సినిమా చేస్తామంటారు కానీ ఎవరు అడ్వాన్స్ ఎవరు చేయరు. అదే ఆ పరిస్థితికి ఎందుకని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గానే, కో డైరెక్టర్గా ఇది పెళ్ళి అంటారా చిరంజీవి రాధికుమారి గారు, ఆ సినిమాకి కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఈయన అక్కడి నుంచి కో డైరెక్టర్గానే ఫాలో అవుతూ వచ్చాను. అలా ఉంటూ ఉండగా టి కృష్ణ గారు తను డైరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో తనకు ఒక, అంటే ఆయన టెక్నికల్గా ఎక్కడ వర్క్ చేయలేదు పెద్దగా. అందువల్ల దీనికంటే ముందు 1971లో శిశేంద్ర చిట్టిబాబుతో కదా మీరు ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది. 71 అది అంటే అది భయ్య 70 నిజమే. శశీంద్ర చిట్టిబాబు కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ని. అంటే ఆ సినిమాకి ఎం సుబ్బయ్య అని పేరు వేశారు. ముత్యాల సుబ్బయ్యని అడగడానికి నాకు భయం, అడిగి అంత పొడుగు పేరు కావాలా అంటారేమో అని. అట్టా ఆ విధంగా కెరీర్ ఓకే 70, ఆ విధంగా 70 మీరు అన్నట్టు 71, డైరెక్టర్గా 1980. బట్ అది ఫెయిల్యూర్ అయిన తర్వాత 86లో ఇప్పుడు టి కృష్ణ గారి దగ్గర చేరాను కదా, టి కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్గా చేరి ఆయనతో అన్ని సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడినాయి. కాకపోతే భగవంతుడు ఆయనకి లైఫ్ ఎక్కువ, ఆయనకి క్యాన్సరు. ఆ క్యాన్సర్ అయినందువల్ల ఆయన రేపటిపోలు సినిమాకి దాదాపు నేనే వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఆయన్ని అడిగి ఆయన సహాయంతో సినిమా చేసి పూర్తి చేసి పంపించేసాం, అయిపోయింది. అప్పుడు నాకు ఒక హరికృష్ణ గారు, హరికృష్ణ గారు ఒక నావల్ ఇచ్చి, వెన్నెల మెట్లు నావల, ఇది చదువు సుబ్బయ్య ఎలా ఉందో చూద్దాం అంటే, ఆయన వాళ్ళ సినిమాలు వరుసగా చేశారు టి కృష్ణ గారు. ఇది నేటి భారతం టి కృష్ణ గారు లోన్ బ్యానరు, దేవాలయము వందే మాతరం. అందువల్ల అక్కడ వాళ్ళ సినిమాలు చేస్తుంటే చూడడం వల్ల దేనివల్ల ఏమన్నా కానీ సుబ్బయ్యకి డైరెక్షన్ ఇద్దాం అనుకున్నాడో, లేదా బుక్ ఇచ్చి చూద్దామని బుక్ ఇచ్చాడు. చదివాను, బాగుంది, చాలా బాగుంది సార్ అన్నాను. డైరెక్ట్ చేయొచ్చు అన్న, బ్రహ్మాండంగా చేయొచ్చు సార్, నువ్వు చేస్తామన్నా, అంతకంటే అదృష్టం ఉందండి నేను అరుణకిరణం. అద్భుతమైన సినిమా. ఆ పాటలు ఇప్పటికీ నాకు టీవీలో ఆగి అలా చూస్తాను అసలు, అద్భుతమైన. అలాగా అరుణకిరణంతో స్టార్ట్ అయిన లైఫ్ ఎక్కడా ఆగలేదు భయ్య, అలాగా వెళ్ళింది 50 సినిమాల దాకా. అంటే అరుణకిరణం, ఇదా ప్రపంచం, ఇన్స్పెక్టర్ ప్రతాపు, సగటు మనిషి, ఈ సినిమాలన్నీ చిన్న సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ తీయడంతో అలా 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 వస్తూ సినిమాలంటే చేసిన మమతల కోవిల, ఇవన్నీ మీకు లిస్టు వచ్చే ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి. అలా సినిమాలన్నీ చేస్తూ ఉండగా వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక సినిమా వాళ్ళకి వెంకటరాజు, శివరాజు వాళ్ళకి డేట్లు ఇచ్చారు ఆయన వెంకటేష్ గారు.
ఇచ్చి ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య పెట్టుకోండి అని అన్నాం. ఎందుకంటే నేను అన్ని సెంటిమెంట్ సినిమాలు చేస్తూ వచ్చాను. పవిత్ర బంధం అనేది కూడా సెంటిమెంట్ సినిమా కాబట్టి ఆ విధంగా నన్ను వాళ్ళు పిలిచి సుబ్బయ్య గారు మిమ్మల్ని పెట్టుకోమన్నారు డైరెక్టర్ గారు. కథ ఏంటంటే భూపతిరాజా కథ తీసుకొని అది పవిత్ర బంధం. అది మామూలు సినిమా కాదు, గుండెలు పిండేసే సినిమా. భర్త కోసం భార్య చేసే త్యాగం గురించి అసలు అద్భుతం. అట్టా పవిత్ర బంధం హిట్ అయింది. తర్వాత హిట్లరు. తర్వాత ఏమైందంటే హిట్మెంట్ అయితే సుబ్బయ్య బాగా చేస్తాడనే హిట్లర్ కూడా వచ్చింది. నేను అక్కడి నుంచి సినిమాలు భయ్యా మంచి సినిమాలు ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అయినా అక్కడి నుంచి అది పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, నెక్స్ట్ గోకులంలో సీత, ఆయనతో కూడా చేసే అదృష్టం కలిగింది నాకు. అదేవిధంగా అక్కడి నుంచి నా లైఫ్ ఒక రకంగా చెప్పండి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా చేశాను. గోకులం చేసినప్పుడు, మన గోకులంలో సీత సినిమా మీరు చేసినప్పుడు పవన్ కళ్యాణ్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్లో నేను ఆనాడు చూసినప్పుడు నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ ఒక ఇన్నోసెంట్ బాయ్. అప్పుడు ఎలా ఏమి అసలు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఖాళీ దొరికితే బుక్ చదువుకుంటూ కూర్చునేవాడు. అంత తప్ప ఎప్పుడు ఏమి ఇప్పుడు మనం మాట్లాడిస్తే మాట్లాడడం తప్ప మామూలుగా ఆ మాటలు ఈ మాటలు టైం పాస్ చేసే మనిషి కాదు. సిన్సియర్ స్టూడెంట్ లాగా ఉండేవాడు ఆ సినిమా అప్పుడు. అది ఆ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన ఏనాడు ఇబ్బంది పెట్టలా, ఏనాడు మనకి మనం ఏం కోరుకున్నామో అది దాన్ని ఇంప్రూవ్ చేసేవాడు. సెకండ్ పిక్చర్ అందులో ఆయనకి రెండో సినిమా అవును, ఆయన చాలా బాగా చేశాడు. బాగా చేయడమే కాకుండా మాకు సబ్జెక్ట్ కూడా కుదిరాడు, యాక్ట్. అలాగా గోకులం సీత. ఇక అక్కడి నుంచి పోయా రాజశేఖర్తో 9 సినిమాలు చేశాను. తెలుసు. అది గోకులం సీత ఆ క్యారెక్టర్కి కళ్యాణ్ బాగుంటాడని ఫస్ట్ సజెస్ట్ చేసింది ఎవరు? సజెస్ట్ చేసింది మేము ఎవరు కాదు భయ్యా. గోకులం సీత సినిమా జీవీఎస్ రాజు ఉన్నారు చూడండి, వాళ్ళు సినిమా చూశారు. వాళ్ళు సినిమా చూసి ఆ సబ్జెక్టు బాగుంటుంది బాగా ఇతనికైతే అని వాళ్ళు ఫీల్ అయ్యారా లేకపోతే ఎవరయ్యారు నా దాకా వచ్చేదాకా తెలియదు. ఆ తర్వాత వాళ్ళు చిరంజీవి గారిని కలవడం, చిరంజీవి గారు ఆ సినిమా చూడడం, ఓకే సరే బాగానే ఉంటుంది చేయండి అంటే మార్పులు చేసుకోవాలి నేటివిటీకి తగినట్టు అని వాళ్ళు చెప్పడం. ఆ విధంగా ఆ సినిమా వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాంట్లో కామెడీ సెంటిమెంటు అన్నీ ఉన్నాయి. అందుకని నన్ను పిలిచి సుబ్బయ్య ఈ సినిమా చేయాలి నువ్వు అంటే బంగారం. కానీ పవన్ కళ్యాణ్ రెండో సినిమా అయినా కూడా నాకు ఎందుకో తర్వాత స్క్రిప్ట్ బాగా వర్క్ చేసాం భయ్య. తమిళ్ సినిమా కంటే మనం చాలా బాగా చేసాం. తమిళ్ సినిమా అప్పుడు వాళ్ళు ఏదో క్యాజువల్గా అలా వెళ్ళారు, కానీ మనకి కామెడీ కానీ ఫాదర్ అండ్ సన్ కామెడీ, వాళ్ళ వర్కర్గా మల్లికార్జునరావు క్యారెక్టరు, ఈ అమ్మాయి రాశిని మనం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం, ఈ విధంగా కరెక్ట్గా సూట్ అవుతాడు. యంగ్ బాయ్ అంటే జస్ట్ జాలిగా తిరిగే కుర్రోడుగా బాగుంటాడు అని తన్ని వాళ్ళు అనుకున్నారు, చిరంజీవి గారు అనుకున్నారు. డైరెక్టర్ గారు నన్ను అనుకోవడం అనేది చిరంజీవి గారు చెప్పుంటే జరుగుండొచ్చు. ఎవరు అసలు మనం పలకరిస్తే పలికేవాడు, జోకులోనో లేకపోతే ఇంకోటి ఆయన మన సీన్ చెప్పేవాళ్ళం, సీను అనుకున్నది యాక్ట్ చేసేవాడు. పాపం ఇంకోటి చేద్దాం అంటే బంగారంగా చేసేవాడు, ఏం ఇబ్బంది లేదు. ఆ గ్యాప్ జరిగితే ఏదో పుస్తకాలు చదువుతూ బుక్స్ చదువుతూ నాకు ఏదో ఫిలాసఫర్ లాగా అనిపించేది ఆయన చూస్తే.
అలా బుక్స్ చదువుకుంటూ ఏదో అనవసరమైన ప్రసంగమే లేదు, ఉండేది. అంత డీసెంట్గా ఉండేవాడు అనమాట. అందువల్ల రెండో సినిమా కాబట్టి అతను ఇంత పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతాడని మీరు ఊహించారా సార్? ఊహించాలి. అసలు మన సినిమాకి ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్. కళ్యాణ్, అవును. మన సినిమాలోనే పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నాను. కానీ ఇంత ఎదుగుతాడు అనేది కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా భయ్యా, తను గ్యాప్ దొరికితే ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఏదో ఆయన యోగవుతాడో భోగవుతాడో లేకపోతే పెద్ద ఏదన్నా అంటే ఏదో తన తపన చదవాలని, ప్రపంచాన్ని చూడాలన్నా, లేకపోతే ఎందుకు ఆ బుక్స్ అన్నీ ఎందుకు అంటే మామూలుగా కొత్త వచ్చిన కుర్రోళ్ళు ఎలా ఉంటున్నారు ఇప్పుడు, అందులో చిరంజీవి తమ్ముడు. చిరంజీవి తమ్ముడు అయినందువల్ల మేము కూడా పోయి ఊరికి సుత్తి మాట్లాడాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అతను మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాం అని ఒక చిన్న ఇది. కాకపోతే కెమెరామెన్ దత్ అని ఉండేవాడు, వాళ్ళ రిలేటివ్. అతని వల్ల అప్పుడప్పుడు జోకులు వేసుకొని నవ్వుకొని మాట్లాడుకోవడం తప్ప, బట్ ఇది డీసెంట్ ఏదో 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 సాధించాలి తపన చేస్తున్నట్టు అనిపించేది అప్పుడే నాకు. అంటే కామ్ గోయింగ్గా పుస్తకాలు చదువుకు సైలెంట్గా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి ప్రజలతో ఉండటం ఇవి చూస్తుంటే అసలు ఊహించలేము. ఎందుకంటే ఒకటండి, ఆయన ఆ బుక్స్ చదువుకుంటూ అవి ఏది పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటూ అవన్నీ చేసేటప్పుడే మనకి ఇతను మనస్తత్వం ఏంటో అనేది మనకి ఏం అర్థమయ్యేది కాదు. కానీ తను లోతైన మనిషి, చాలా ఆలోచించే మనిషి. అసలు అనవసరమైన ఒక్క మాటని ఎప్పుడు సెట్లో అనవసరమైన డైలాగులు కానీ అనవసరమైన కానీ లేకుండా చాలా డీసెంట్గా ఉంటూ ఉండేవాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అసలు ఎక్కడ ఊహించలేము. ఎందుకంటే ఆ తపన ఏది పబ్లిక్ ఏదో చేయాలా, అసలు మనిషి పుట్టిన దానికి మనం గొప్ప మనం ఏం చేయాలి, సొసైటీకి ఏం చేయాలా, మనుషులకి ఏం చేయాలా. సినిమా చేస్తున్నాడు, సినిమాలు చేసినా కూడా ఆయన సినిమా వ్యక్తి కంటే కూడా ఆయన ఏదో సాధించాలని చేసేదే ఎక్కువ కనపడుతుంది. సినిమా డైరెక్టర్గా, సినిమా ఆర్టిస్ట్గా మామూలుగా యాక్ట్ చేస్తున్నాడు, ఆయన ఏం చేసినా బ్రహ్మాండంగా. ఇప్పుడు మనం చూసిన సినిమా ఆయన ఏ సినిమా చేసినా బాగా సూట్ అయినట్టు బాగుంది. అలాగా డెఫినెట్గా ఈ స్టేజ్కి వస్తాడని ఊహించలే. కానీ నాకు ఎందుకో ఏదో ఈ మనిషిలో ఒక తపన ఉంది, ఏదో అనే ఒక ఫీలింగ్ నేను ఫీల్ అయ్యామని. రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని అది ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఒకటి భయ్య, రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి నిస్వార్థపరుడే రాజకీయాల్లో ఎదుగుతారు. ఆయన నిస్వార్థపరుడే. నిజంగా ఆయన స్వార్థాన్ని గురించి కాదు, ఆయన ప్రజల గురించి, పబ్లిక్ల గురించి, ఇటు గురించి తపన పడుతుంటే ఎవరు చేస్తున్నారు? ఆ మాత్రం మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. పెద్ద ముసలి వాళ్ళని ఏది రాజకీయ నాయకుల నుంచి చిన్న కుర్ర అసలు ఈ ఏజ్లో అలా అంత యాంగ్జైటీ ఉన్నది ఎవరికి ఉంది. అందువల్ల హ్యాట్స్ ఆఫ్. ఆయన మనస్సు మంచిది, ఎప్పుడు అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడు, ఒకరిని బాధ పెట్టడు. కానీ ఏదో తపన చేయాలనే తపన. అందువల్ల డెఫినెట్గా యూ విల్ బికమ్. అదే ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సినీ రంగం నుండి మీరు తీసుకున్నది ఏంటి, అలాగే సినీ రంగానికి మీరు ఇచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? సినిమా రంగానికి నిజంగా చెప్పాలంటే భయ్య, నేను సినిమా రంగానికి ఇవ్వాల. నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్, బీకామ్ దాకా చదివాను. స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేసేవాడు. అవును. ఈ నాటకాలు వేయడంతో అంతంత మార్కులతో పాస్ అయ్యేవాడిని.
బీకామ్ దృష్టి అంతా దాని మీద ఉండేది. దాని మీద ఉండేది. నాటక పోటీలని అవి అని ఇవి అని నాటకాలు, ఒక గ్రూప్ని గట్టి నాటకాలు వేయడం, వీటి మీద ఉండేది. అందువల్లనే నేను ఆడ సాధించేది ఏం లేదు. కానీ తర్వాత అనిపించింది బీకామ్ చేస్తే బ్యాంక్ ఉద్యోగాలు తెగ వస్తాయని చెప్పి బీకామ్ చేయా. అసలే ఎవడో మన మార్కులు ఎవడు పిలవాలి, జాబే కాదు మన మార్కులు ఎవడు ఈడవు. ఆ పరిస్థితి అలా ఉంటే అప్పుడు మా ఫ్రెండ్స్ శ్రీనివాస రెడ్డి కానీ, ఇది మన బద్వేల్ శ్రీనివాస రెడ్డి, ప్రదీప్ స్నేహితులు సినిమా తీశారు, రోజు కవరేజ్కి వచ్చేవాడు. శ్రీనివాస రెడ్డి నాకు మంచి క్లాస్మేట్స్ మేమంతా. వాళ్ళ మిస్సెస్ ఆయన నిర్మాతం చేసింది మీరే కదా, ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తే కూడా మీరే. నేనే. అంటే ఆయన ప్రొడ్యూస్ చేయాలని ముందే వచ్చాడు. నా సినిమాలు 4 సినిమాలు అయిన తర్వాతనే వచ్చాడు. సుబ్బయ్య సినిమా చేద్దామని వచ్చాడు. వద్దురా అన్నాను. ఏమన్నాడు, నువ్వెంత ఛానల్ ఆపారు మీరు, జ్ఞాపకంగా బలం చేసి ఆ సినిమా తీసి అప్పుడు బాగా ఉన్నా. ఏం సంపాదించాడు, ఒక 10 కోట్లు 10 కోట్లు సంపాదించి సినిమా తీస్తున్నావు. సినిమా పోయిందనుకో నిన్ను నన్ను ఇద్దరిని తిడతారా బాబు, నువ్వు 50 కోట్లు సంపాదించిన తర్వాత నా సినిమా తీస్తా అన్నా. అలాగే ఆడు పెద్ద బాగా సంపాదించుకున్న తర్వాతనే స్నేహితులు తీశారు. అలాగా నేను నేర్చుకున్నది ఏమీ కాదు భయ్య. నేను నా బ్రతుకు తెరువు డైరెక్టర్ వాళ్ళని కూడా కాదు, ముందు బీకామ్ చదివింది ఉద్యోగం చేయాలి, అది రాలా. తర్వాత నాకు తెలిసిన విద్య ఏముందంటే యాక్టింగ్. ఇది యాక్టింగ్ అంటే నేను యాక్ట్ చేయాలని లేదు, డైరెక్ట్ చేయాలని ఆశ. కానీ ఏమైతే అవ్వద్దని చెప్పి మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా మెడ్రాస్ చేరాను. మెడ్రాస్ చేరి మా ఊరు వాళ్ళు లాడ్జీ ఒకటి ఉంది, ద్వారకా లాడ్జీ అని, గోపాల్ రెడ్డి అని వాళ్ళని. ఆ లాడ్జీలో మనకి షెల్టర్ దొరికింది ముందు. ఆ విధంగా అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి మీరు చెప్పినట్టు చేసింది చిట్టిబాబుకి సంజీవ్ గారు, ఆయన దగ్గర ఫస్ట్ అది కూడా ఆయన దగ్గర తాతినేని రామారావు గారి దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకొని వెళ్తే చేర్చుకున్నాడు. ఆయన సంజీవ్ గారు చాలా మంచి మనిషి, చాలా బాగా ప్రేమగా చూసేవాడు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా. పిసి రెడ్డి గారి దగ్గరికి కాదు, ఇది ఒక చిన్న విషయం ఉంది. సంజీవ్ కదా డైరెక్టర్ దానికి నెక్స్ట్ సినిమా ఆయన మల్లమ్మ కథ అని సినిమా తీస్తున్నాడు. దానికి కూడా నన్ను పెట్టుకుంటారులే అనే పోతే చెంచురామయ్య గారని ఆయన మన వాణిశ్రీ నేడు అందరినీ తీసుకొచ్చిన ఆయన చూసి ఈ షెడ్యూల్ ఏమి లేవయ్యా, నెక్స్ట్ షెడ్యూల్కి రా అన్నాడు. ఏంది నేనేమో డైరెక్షన్ అడుగుదా సార్, నేను వేషం కోసం రాలేదు సార్, దేనికి చూడన్నాడు. సార్ నేను సిందరి చిట్టిబాబు చేశాను, మీరు వీలైతే నాకు మల్లమ్మ కథ కూడా అంటే డైరెక్టర్ చాలామంది ఉన్నట్టున్నాయా అన్నారు. తర్వాత నన్నుండి ఈ వేషాలు కాదు సార్, మీరు చాలా తర్వాత కాదు ఏదన్నా వేషం చూద్దాం అన్నావు, నేను యాక్ట్ చేస్తాను మీకేం తెలుసు అంటే, నువ్వు నాటకాలు వేసి నేను చూశానయ్యా అవార్డులు తీసుకుంటుంటే విజయలలిత రామకృష్ణనే తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరికి ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చోన్నాడు. మేము స్టేజ్ మీద నాకు 3-4 అవార్డులు వచ్చినాయి. అవి చూశాడు ఆయన, అది గుర్తు ఆయనకి. అందువల్లే తర్వాత షెడ్యూల్కి రమ్మన్నాడు. అట్టా లేదా ఛాన్స్ లేదన్నాడు. నేను అప్పుడు మళ్ళీ పిసి రెడ్డి గారి దగ్గర, పిసి రెడ్డి గారితో చాలా రోజులు గడిచింది. దాని తర్వాత ఎక్కడే పోలా, ఓన్లీ పిసి రెడ్డి గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. చేసి ఇంకా నా లాస్ట్ అప్పుడు గోపాల్ డైరెక్షన్ వచ్చింది. గోపాల్ ఉంటే సుబ్బనా అస్సలు గోపాల్ దగ్గర డైరెక్టర్గా చేయన్నాను. ఒక 2 షెడ్యూల్ జరుగుతుండగా ఈయన బుక్ ఇచ్చి సినిమాకి పనికి వస్తావు చూడన్నాడు అరుణకిరణ్. అప్పుడు నాకు ఎటువంటి సంగతి, గోపాల్ నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తేనే మంచి సుబానా చెయ్యి అన్నాడు.
నేను అక్కడి నుంచి ఇటు వచ్చారు. అటు వచ్చాను. ఓకే. అంటే దానికంటే ముందు ఒక చిన్న విషయం భయ్య, గోపాల్ కంటే ముందు పిసి రెడ్డి గారి దగ్గరికి పోయి పిసి రెడ్డి గారి దగ్గర చేస్తూ ఉండగా టీ కృష్ణ గారు టీ కృష్ణ గారికి సినిమా చేయాలనుకుంటున్నాడు. అంటే రంగారావు గారితో తేడా వచ్చి చేయాలనుకోండి సినిమా. డైరెక్టరు నాకు డైరెక్షను టెక్నికల్గా నాకు హెల్ప్ కావాలి ఎవరినంటే పిసి రెడ్డి గారు ఏం చెప్పారంటే ముత్యాల సుబ్బయ్య పెట్టుకో, అతను ఆల్రెడీ ఒక సినిమా తీశాడు, పెద్దగా ఆడలేదు అన్నాను అని. అది తర్వాత గోపాల్ కూడా అడిగాడు, అవును సుబ్బన్న పెట్టుకోండి నన్ను అన్న అంటాడు, సుబ్బన్న అంటాడు. అందువల్ల తర్వాత నన్ను పిలిచాడు టీ కృష్ణ గారు. అలాగా టీ కృష్ణ గారి దగ్గరికి పోయి నేటి భారతం నుంచి రేపటి పౌరు దాకా చేసి, రేపటి పౌరులలో ఆయన క్యాన్సర్ అనేది తెలిసి, అంటే ప్రతిఘటనప్పుడే తెలిసింది క్యాన్సర్ రావడం, ఆయన చనిపోవడం, నేను డైరెక్టర్ అవ్వడం. ఆయన వారసత్వాన్ని మీరు తీసుకున్నట్టు. ఆయన వారసత్వం అంటే ఆయన గొప్ప మనిషి ఆయన. అలాగా నేను ఆ ఆరోగ్యం ఆడిన కాడి నుంచి ఇంక నేను ఎక్కడ తిరగలేదు. వరుసగా 9 బ్లాక్ బస్టర్ కొట్టారు ఆ సినిమా తర్వాత. వరుస 9 హిట్స్ అండి. 9 హిట్స్ బాగా గుర్తున్నాను. అప్పుడు 9 బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. అసలు అది మీకే సాధ్యమైంది. అది ఏదో గురువా అలాగా అలా చేసే సినిమాలు పోను ఏమైంది. అది ఎలా సాధ్యమైంది సార్? 9 హిట్స్ వరుసగా రావడం. 9 హిట్స్ సబ్జెక్టులే బయట సబ్జెక్టు. మలయాళం 2-3 సబ్జెక్టులు చేసాం. ఇది సూర్యుడు, మనసున్న మహారాజు, ఇవన్నీ మలయాళం రీమేక్స్. కానీ అవి వాళ్ళ ట్రెండ్ వేరుగుండేది, మనం దాన్ని మోల్డ్ చేసుకొని అలా సినిమాలు చేసుకుంటూ వచ్చాం. డెఫినెట్గా ఆ సినిమాలన్నీ తర్వాత తొలి వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేశాను. కానీ సినిమా ఆశించినంత సక్సెస్ కాల. అంటే పబ్లిసిటీ కూడా చేసుకోవాలి వాళ్ళు. ఆయన నాగేశ్వరరావు గారు సరే ఏదో అయిపోయింది, దీవించండి వాళ్ళు ఇచ్చాడు, ఇది బాగా ఆడింది. అలా అక్కడి నుంచి అయిన తర్వాత నెక్స్ట్ మా వంశీకృష్ణ, మా చిన్నబ్బాయి వంశీకృష్ణ వాళ్ళ ఫ్రెండు ఒక సినిమా చేయి అంకుల్ అన్నాడు, చేద్దామన్నా. ఆలయం అనే సినిమా మొదలుపెట్టాం. ఆలయం చాలా గొప్ప సినిమా నా ఉద్దేశం. శివాజీ ఆయన కేబి తిలక్ డైరెక్టర్. అంటే ఒక క్యారెక్టర్ ఉంది భయ్య దాంట్లో, ఓల్డ్ మ్యాన్. దాని కథ ఏంటంటే, ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో 50-60 మంది ఉంటారు, ఎవడెవడో తెలియదు. అలాంటి ఇంట్లో అందరినీ ప్రేమగా చూస్తుంటాడు ఆయన. ఆయన కొంచెం దిగులుగా ఉంటే శివాజీ అడుగుతాడు, ఏంటి తాతయ్య అలా ఉన్నామంటే, రే ఎవరెవరో వచ్చి ఉన్నారా మన ఇంట్లో, కానీ నాకు ఒక చిన్న కొరవ ఉందిరా అంటే, ఏంటి తాతయ్య అంటే, నాకు కూతురు ఉందరా, అమ్మాయి ఎవరినో లవ్ చేసి వచ్చింది, నాన్న నేను చేసుకుంటానంటే నేను తిట్టి పంపించేసానురా. అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఆ అమ్మాయి లేని లోటు తప్ప నాకు ఇంకేమీ బాధ లేదురా అంటే, ఎవరు తాతయ్య అంటే చెప్తాడు. అప్పుడు శివాజీ వెళ్ళి ఆ అత్త ఎక్కడుందో అత్త కూతురు ద్వారా అత్తని పట్టుకొని అత్తని బ్రతిలాడి అత్తని తీసుకొని వస్తాడు. ఇన్ని సినిమాలు చేసి ఒక ఎత్తు, తిలక్ గారిని డైరెక్ట్ చేయడం అనేది ఇంకో ఎత్తు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో అంటే ఆ క్యారెక్టర్కి నాగేశ్వరరావు గారిని ఇవ్వాలయ్యా. ఓకే. నాగేశ్వరరావు గారు అయితే ఆయన్ని మనం పైగా సినిమా మొత్తం ఎంతున్నా చివరికి వచ్చేటప్పుడు హీరో మీదకే కదా. నాగేశ్వరరావు గారిని పెట్టుకుంటే నాగేశ్వరరావు గారిని ఆయన మాధవయ్య గారు మనోడు చేశానుగా, ఆయన మంచి కోఆపరేటివే. కానీ ఆయన్ని పెట్టుకొని ఆయన్ని డైరెక్ట్ చేయాలంటే భయం నాకు. ఎందుకంటే
ఆ క్లైమాక్స్ ఇలా కాదు, ఇలా మార్చండి, ఇలా అంతే పోయాయి. అంటే మనం ఏం చేయలేము. అవును అవును. వద్దు, ఎవరైనా కొత్త ఆయన బాగా అందగాడు, ఎలా వచ్చింది మీకు తెలంగాణ పెట్టుకోవాలని ఆలోచన, ఎలా వచ్చింది మీకు? తిలకాన్ని పెట్టుకోవాలని అంటే ఆయన ఫోటోలు చూస్తుండేవాడిని, ఓకే. చూశాను, చాలా బాగుండేవాడు ఆయన. ఆయన చూసి కేపీ తిలక్ గారిని అడుగుదాం అని చెప్పి అంటే తాండవ కృష్ణ మన ప్రొడక్షన్ మేనేజర్ బాగుంటాడు ఆయన పెడితే, అంటే మన క్యారెక్టరు సక్సెస్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆయన మీద సినిమా అంతా నడిచినా నా మీదకి మార్చండి అనే మనిషి కాదు కదా, లేదు. అందుకని పోయి ఆయన అడిగితే ఆయన కథని బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా చేస్తా అన్నాడు. అట్టా కేపీ తిలక్ గారిని పెట్టుకొని అది చేసాం. ఆలయం చేసి, ఆలయం సినిమా రిలీజ్కి ఎవరిని ఎలా నేను పోయి అడిగేదా సురేష్ వాళ్ళని, నాకు పరిచయం ఉంది కదంటే, లేదులే నేను అడుగుతాను. ఆ అబ్బాయి అంతకుముందు ఏదో సినిమా చేస్తున్నాడు, ఓకే అని అతను పోయి సురేష్ వాళ్ళు అడగడం, వాళ్ళు చేద్దామని అనడం. ఏమైందంటే చేస్తామన్నారు, అయిపోయింది సినిమా, అంతా కాపీ వచ్చింది, అన్నీ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, రిలీజింగ్ డేట్ కాడేవాడినప్పుడు అలాగే అని డేట్ ఇచ్చేశారు. ఇది 2-3 రోజుల ముందు డేట్ ఇచ్చేసి ప్రమోషన్ లేదు, పాడు లేదు, రిలీజ్ చేసి ఏదో థియేటర్స్ అస్సలు మంచి థియేటర్స్ కాదు. ఏం చేస్తాం అప్పుడు ఏం చేయగలం మనం? అప్పుడు సరే రిలీజ్ అయితే సినిమా బాగుంది కానీ ఏమీ లేదు అని ఉంటే, వాళ్ళ నాన్న టేస్ట్ ఉంది ఆ అబ్బాయి నాన్నకి. ఆయన పెద్ద గీలేజీ పెట్టున్నాడు, ఆ శ్రీశైలం రోడ్లో కాలేజెస్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి. ఫాదర్ ఆయన చూసి ఒరే అంత మంచి సినిమా ఎందుకంటే పెళ్లి చేశారు మీరు, ఏం పని అని చెప్పి ఆయన ఆ థియేటర్ నుంచి సినిమా వాళ్ళతో మాట్లాడి ఆ సినిమాని శ్రీనివాస థియేటర్లో 39 days ఆడిచ్చాడు. సూపర్. అట్టా మనం అనుకున్నవన్నీ జరగవు. పైగా అక్కడి నుంచి నాకేమనిపించిందంటే భయ్య వేస్ట్ ఏమో సినిమా చేయడం, ఎందుకంటే సినిమా తీయడం కాదు, మంచి నిర్మాత దొరకాలి, ప్రమోట్ చేసుకునే నిర్మాత దొరకాలి. మంచి నిర్మాత దొరికితే తప్ప, ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం మనం, అసలు కెప్టెన్కి ప్రొడ్యూసర్ లేకపోతే ఆ కెప్టెన్ అట్ట అవుతాడు, అసలు షిప్ యాడ్ వస్తుంది. సరే ఆ డబ్బు బాగా పెట్టేవాళ్ళు కావాలి, తర్వాత దాన్ని ప్రమోట్ చేసే మనుషులు కావాలి. ఇది కష్టం, నాకు వద్దు, 50 సినిమాలు చేశాను చాలు, ఎందుకు ఊరికి తపన పడ్డం తప్ప 50 సినిమాల తర్వాత ఇంకా చేయాలని ఆశపడ్డాం ఎందుకని. అప్పుడు నా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఫోన్ చేసి చెప్పాను, నాన్న నేను సినిమా చేయను కదా, నాకు ఎందుకో ఇష్టపడుతున్నాను. ట్రెండ్ కూడా మారిపోయింది, వాతావరణం అంటే బాగా డబ్బున్న హీరోలు, పెద్ద హీరోలు, అంత హీరోలని తెచ్చే ప్రొడ్యూసర్లు నా దగ్గర లేరు అని అంటే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మంచి జాబులు చేసుకుంటూ వచ్చేసారు. సరే అని చెప్పి అక్కడి నుంచి మానేశాను. మీరు సినిమాలు మానేయడానికి మెయిన్ కారణం ఆలయం సినిమాలో జరిగిన ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా? ఆలయం సినిమాలోనే కాదు, తొలివలుపు తొలివలుపు సినిమా నాకు నచ్చింది, ప్రొడ్యూసర్ నచ్చింది, అందరికి నచ్చింది. విజయవాడలోనూ ఎక్కడో 49 రోజులు ఆడితే ఒక్కరోజు ముందు తీసేసారు, 50 రోజులని కూడా వేయకుండా. తర్వాత ప్రొడ్యూసర్ అనే ఆయన ప్రమోషనే పట్టించుకోవాలి. రిలేటివ్ కాదు, ఫస్ట్ సగటు మనిషి తీసా టీకృష్ణ మెమోరియల్లో, తర్వాత అమ్మాయికాపురం తీసా. అప్పుడు ఇతను రష్యాలో ఉన్నాడు, గోపిచంద్ వచ్చాడు. ఏం గోపి ఏంటి ప్రోగ్రెస్ అంటే, అంకుల్ సినిమా హాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేను అన్నాను నీకేమయ్యా ఒడ్డు పొడుగు బాగున్నావు, మంచి వాయిస్,
అమ్మాయి కాపురంలో ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయి కాపురం చేసాము, మేము నిన్ను పెట్టి హీరో చేయడానికి మన బ్యానర్లోనే చేద్దామయ్యా అని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక సబ్జెక్టు బ్లాక్ చేశాను. ఓకే. ఆ సబ్జెక్టు అది ఒరిజినల్గా జరిగింది. అది మీరు చూసుంటే అంటే నువ్వు చూసే ఉంటావు కదా, చూసావు కదా. దాంట్లో జరిగింది వచ్చి మన అంటే సిటీకి అవుట్స్కట్స్లో తోటలు ఉంటాయి కదా, తోటల్లో వర్కర్స్ని పెట్టుకొని కూలి పనులు కానీ వాటి కానీ వర్కర్స్ ఫ్యామిలీస్ తెలుసు. అక్కడికి దొంగలు పడి ఆ ఇంట్లో డబ్బులు దొంగిలించి పోతూ పోతూ ఆ అమ్మాయిని రేప్ చేశారు. అది జరిగిన కథ. అది నాకు బాగా నచ్చింది. అంటే ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయిని ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళకి ఎవరు చెప్పలేరు. ఆ కథ నచ్చి నాకు ఆ రైటర్కి బాబు అడ్వాన్స్ ఇప్పించి ఈ కథ నేను చేసుకుంటానని చెప్పి ఆ కథని తెలువలుపు తెలువలుపుకి వచ్చాను. కానీ ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. ఎట్టా ఇప్పుడు నిజంగా మనం మనస్ఫూర్తిగా అనుకుందాం, గోపి దాంట్లో ఉన్నంత అందంగా ఇంకా ఏ సినిమా బాగుంటాడు. సాంగ్స్ కూడా మంచి సాంగ్స్, మంచి సాంగ్స్, నీట్గా ఉంటాడు. ఇది ఇప్పుడు హీరోలాగా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, అంత న్యాచురల్గా ఒక కుర్రోళ్ళలాగా ఉండే సినిమా ఇది. అదొకటి. ఈ చూసి ఈ రెండు ఎఫెక్ట్స్తో మనీ రాదు, మనీ రావడం లేదు. తర్వాత వాళ్ళు పోనీ సినిమా ఆడించడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు. అంటే నా వల్ల కాదు, నేను పనికిరాను. వాలంటరీ ఎవరు నన్ను ఈ సినిమా తర్వాత వచ్చి అడిగారు, నేను మానేశాను, వద్దని చెప్పేవాడిని. ఎందుకంటే ఆ సినిమా చేస్తూ ఉంటారు భయ్యా, సినిమా మొదలు పెడతాం చేస్తాము, ఆడి సినిమా రిలీజ్ అయిందాకా ఉంటాడా తెలీదు. పైగా మనకు పేమెంట్ అన్నా ఇస్తాడా ఈడా తెలీదు. తీరా చూసి వాళ్ళల్లో మా అబ్బాయి హీరో వేస్తాడని అంటారు. ఇలాంటివన్నీ ఇన్ని చూసి అసలు అదే కాదు భయ్యా, ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమాని ఆడించుకోవడం ఒక ఎత్తు. బలగం అనేది ఏముంది, చిన్న పాయింట్ కదా. ఆ బలగాన్ని ఎంత పబ్లిసిటీ చేసి దాన్ని తీసుకొచ్చాడు. గొప్ప కథ కాదు, కానీ ఆడించారంటే వాళ్ళు అంటే ఆ స్లాంగ్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ ఎట్టైనా బ్రహ్మాండంగా ఆడిచ్చారు కదా. సినిమాని తీయడం గొప్పతనం విషయం, దాన్ని ప్రమోట్ చేసుకొని ఆడించుకోగలగాలి. అది ఆ ప్రొడ్యూసర్స్ రావడం లేదు. నా దగ్గర వచ్చారు 2-3 వాళ్ళు మేము చేస్తామండి సినిమా అని మా తమ్ముడు హీరోయిన్, మా అల్లుడు హీరోయిన్ ఎప్పుడు మొదలుపెట్టారు. వద్దండి, నేను చాలు 50 సినిమాలు చేసి ఇంకా తపన, వద్దు బాబు అని చెప్పి సారీ థ్యాంక్ యూ అని చెప్పి పంపించేసామండి. మంచి మెసేజెస్ సినిమాలు తీసే ముత్యాల సుబ్బయ్య గారు సడన్గా సెంటిమెంట్ వైపు బాగా మొగ్గటాకి, ప్లస్ మెయిన్ స్త్రీ పక్షపాతి అంటారు, స్త్రీకి ఇంపార్టెన్స్ ఉంటుంది మీ ప్రతి సినిమా. అది ఎలా అబ్బింది, ఏంటి అసలు దాన్ని అనుకున్నాను భయ్యా? నాకు తెలిసిన వరకు లేడీ ఓరియంటెడ్లో, లేడీ క్యారెక్టరైజేషన్లో ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ ఇంకో విధంగా కానీ ఈ సినిమాలో మగాళ్ళు కాదు, ఆ లేడీ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటే తప్ప. మీ సినిమాలు ఉన్నాయి అవి కదా? అవి ఉన్నాయి. ఇప్పుడు మనం సపోజ్ పవిత్ర బంధం ఈ పెద్ద ఆర్టిస్టులు అవే కాదు, సగటు మనిషి చూస్తే అంటే సగటు మనిషి అంటే కొంతమందికి అర్థం కాల. సగటు మనిషి అంటే సగం మనిషి అన్నారు. అమ్మాయి కాపురం ఎందుకు ఎన్ని లేడీసు ఒకటి భయ్య, ఇంటికి ఇల్లాలి ఎంత ముఖ్యమో సినిమాలో ఉండే లేడీ క్యారెక్టర్స్
అంత ముఖ్యం సినిమాకి. సూపర్. లేకపోతే ఇల్లు పాడైపోద్ది అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేనిదే జరగదు, గిల్లు గడవదు. మంచి వాళ్ళు అయితే ఇంట్లో అత్త కోడలు తగాదాలు వేసుకుంటే సినిమా ఉంటుంది. పైగా మేల్ క్యారెక్టర్ అంటే హీరోలు పెట్టి చేసుకోవచ్చు. బట్ లేడీ క్యారెక్టర్ అంటే మాత్రం ఖచ్చితంగా లేడీ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టరైజేషన్ బాగా ఉంటేనే సినిమా పండుగ. ముఖ్యంగా పెద్ద హీరోలు కొంచెం యాక్సెప్ట్ చేయరు. నిజంగా చెప్పారు. మీ పవిత్ర బంధం వెంకటేష్ ఎలా ఒప్పించారు ఆ సినిమాలో? సౌందర్యం డామినేట్ చేసింది, కొన్ని సీన్స్ బాగా డామినేట్ చేసేది. కానీ వెంకటేష్ కొంచెం మనిషికి ఇంట్రెస్ట్ ఉంది భయ్యా, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వెరైటీగా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో ఆ అమ్మాయి గ్లాస్ పట్టిచ్చి కాళ్ళ మీద వెంటనే వెంకటేష్ అదేంటంటే అది మీరేనా దైవం తర్వాత అని వెంకటేష్ కాళ్ళ మీద పడతాడు అమ్మాయి మీద. అది వెంకటేష్ చెప్పగానే ఒప్పుకున్నాడు. అది కరెక్ట్గా పెద్ద స్టిల్ తీసి పోస్టర్స్ వేసాను. అదే పోస్టర్. అవును, పెద్ద పోస్టర్స్ వేసాము. కారణం ఏమంటే నిజమే కదా, అలాంటి క్యారెక్టరు అంత మంచివాడు. కానీ అతను బ్రతికిన ఏరియా ఫారిన్ కంట్రీస్లో ఉండి అక్కడుండి ఇక్కడుండి ఈ భార్య అయితే ఏముంది జస్ట్ అనే నెగ్లిజెన్స్ ఉన్న మనిషి అగ్రిమెంట్ తీసుకోవడం, కాంట్రాక్ట్ తీసుకోవడం. అవును భయ్యా, దీనికి చిన్న ఎగ్జాంపుల్ జరుగుతుంది. అది ఎక్కువ కొన్ని తెలుసా మీకు? అవును, మీరు అప్పుడు తీసింది ఇప్పుడు జరుగుతున్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి జరుగుతున్నాయి. అవును, అసలు ఎంతమంది విడాకులు లేకుండా ఫ్యామిలీస్ జరుగుతున్నాయి ఇప్పుడు. డైవర్స్లు ఎక్కువ, ఎక్కువ పెళ్లి చేసుకోవడం. అదే కాదు, మన సినిమా ఇండస్ట్రీ కూడా ఎన్ని విడాకులు ఇవన్నీ ఎందువల్లంటే ఆడవాళ్ళులో ఇప్పుడు మగవాడు ఎదవైతే ఆడ మనిషి మార్చుకోగలిగితే అది సినిమా. లేదనుకో ఈ అమ్మాయి పోరా అంటే పోరా అనే కాడేసి లాభం, అంతే కదా. అది పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు జరిగాయి అప్పుడే మీరు ఎలా ఊహించగలిగారు? ఊహించడం అంటే భయ్యా, ముందు దీనికి కథ భూపతిరాజు, ఆయనకే ఇవాళ క్రెడిట్. ఆయన ఫస్ట్ కథ చెప్పాడు. మాకు వెంకటేష్ డేట్లు ఇస్తాను, ముత్యాల సుబ్బయ్య డేట్లు తీసుకోమన్నారు. వాళ్ళు నన్ను సుబ్బయ్య గారు మీరు సినిమా చేయాలన్నారు, చేస్తానన్నాను. అయితే కథ విందామని చెప్పి కూర్చున్నాం. కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరిలో రియాక్షన్ లేదు, వెంకటరాజు శివరాజులో గమ్మున ఉన్నారు. ఆయన చెప్పి ఓకే సార్ ఇది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్న తర్వాత ఏంటి గురుగారు అన్నాను. ఎక్కట గురువా అమ్మాయి తాళి ఇది అంటే, గురుగారు ఒక పని చేయండి, ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి ఆయనకి, భూపతిరాజుకి అడ్వాన్స్ ఇవ్వండి. కథని మీరు బాగాలేదనుకున్నారు కదా, ఒక 1 month మాకు టైం ఇవ్వండి, మేము వర్క్ చేస్తాం. వర్క్ చేసి చెప్పిన తర్వాత బాగలేదనుకో వదిలేద్దాం. సుమారుగా వచ్చిందనుకో ఇక వెంకటేష్ కాకపోతే శ్రీకాంత్ లాంటి వాడిని అడుగుదాం. నా మాట వెంకటేష్ బాబు లాంటి హీరో ఒప్పుకోవడానికి డిసైడెడ్. ఒప్పుకోడు అడుకో, శ్రీకాంత్ లాంటి వాడిని పెట్టుకుంటాం, మీరు దయచేసి ఒక అడ్వాన్స్ ఇవ్వండి. అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భూపతిరాజు నేను కూర్చొని వర్క్ చేసి కథ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత ఫస్ట్ వెంకటేష్ మన భూపతిరాజు డైరెక్ట్గా వెంకటేష్కి చెప్పాడు, ఓకే అన్నాడు. సురేష్కి చెప్పాడు, ఓకే అన్నాడు. నాయుడు గారికి చెప్పారు, ఓకే అన్నాడు. సౌందర్యం ఎలా వచ్చింది అంటే సౌందర్య ఎప్పుడైతే వెంకటేష్ హీరో అనుకున్నాం ఈ కథకి సౌందర్యే, అది కూడా ఫిక్స్ అయ్యాం. కానీ రైటరు దీనికి డైలాగులు రాయడానికి ఎవరు? అప్పుడు అంతకుముందు నాకు ఎక్కువ మధు రాసేవాడు, కామెడీ అయ్యి.
అప్పుడు రైటర్ ఎవరు అని అనుకుంటూ వెంకటేష్ బాబు వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తుంటే వెంకటేష్ బాబు ఉండి పోసాని కృష్ణమురళిని పెట్టుకోండి సార్ అన్నాడు. సూపర్. నాకు అప్పుడు పోసాని కృష్ణమురళి నాకు చేయలే. ఓకే సార్, బాగా వెరైటీగా చేస్తున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను, ఓకే అని పెట్టాం. పెట్టుకున్న తర్వాత ఇంకా బెటర్ పెట్టాయి సబ్జెక్ట్, బెటర్ అయింది. మంచి రైటర్ దొరికాడు కదా. మా ఇతను భూపతిరాజుకి సబ్జెక్ట్ చెప్పగలడు కానీ తెలుగులో దాంట్లో ఉన్న ఇబ్బంది తెలియదు కదా. పోసాన్ని పెట్టాం. పోసాని ఇంకా హెల్ప్ చేశాడు, బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది. అదే కదా భయ్యా, మనకి కథ బ్లాక్ పెళ్లి చేసుకున్నారు అందరూ ఒప్పుకుంటారా? సమస్య కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్నాయి కదా, మొత్తం జరుగుతుంది. పెళ్లి చేసుకుందాం, తర్వాత వెంటనే మరి పెళ్లి చేసుకుందాం, మళ్ళా డేట్లు ఇచ్చాడు ఆయన. పెళ్లి చేసుకుందానికి హీరోయిన్ని రేపు చేస్తే ఆ హీరోయిన్ని హీరో తీసుకొని తన ఇంట్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇది కథ. అతను అవుట్లైన్ భూతరాజే ఇచ్చాడు. అప్పటికి మురళి మాతో ఉన్నాడు కాబట్టి మురళి కూడా మాతో కూర్చున్నాడు. వర్క్ చేసాము. డెఫినెట్గా బాగా వస్తుంది అన్న నమ్మకం మాకు వచ్చింది. బయట కొంతమంది రైటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హీరోయిన్ రేపు అయితే ఎవడయా సినిమా అన్నోళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా పెళ్లి చేసుకుందాం సినిమా చేసాం. పెళ్లి చేసుకుందాంలో బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు మురళి, ఫుల్ డైలాగ్ రాశాడు. తర్వాత మంచి సాంగ్స్ ఎవరు సీతారాం నువ్వేమి చేసావు నేరం అని చెప్తా. అలాగా ఆ సినిమా కూడా మంచి సాంగ్స్, మంచి సాంగ్ పాటలు. దీంట్లో భయ్యా ఈ సినిమాల సాంగ్స్ సినిమా అంతా అయిన తర్వాత ఆయనకి ఆయన ఇష్టం లేదు సాంగ్, వెంకటేష్ బాబు. కొన్ని రోజులు చేయలే, నెడతా వస్తున్నాడు. ఏంటబ్బా సార్ చివరికి చేయండి సార్, చేద్దాం, బాగాలేకపోతే మార్చుకుందాం సార్ అని చెప్పి ఆయన ఒప్పించి చేసాం. చేసిన తర్వాత పాటలన్నీ కలిపి థియేటర్లో వేసుకున్నారు. థియేటర్లో వేసుకుంటే అంటే జనరల్గా నేనేం చేస్తానండి భయ్యా, సెంటిమెంట్ సాంగ్ ఎప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్ ఇవ్వను, నేనే చేస్తాను. సిచ్యువేషన్ తగ్గింది, సిచ్యువేషన్ సబ్జెక్టు ఎనీ పిక్చర్ ఫస్ట్ నుంచి అన్ని ఆల్ పిక్చర్స్ సెంటిమెంట్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ అని నేనే చేస్తాను. అంటే సబ్జెక్టు కథ నడిపించేది అది. అప్పుడు థియేటర్లో సాంగ్లు వేసుకొని చూశారు వెంకటేష్ బాబు, నేను బాల లోపలికి, మన జొల్లగడ్డ సీను వాళ్ళు కూర్చున్నారు. సినిమా చూశారు, బయటకు వచ్చారు. మేము బయట నిలబడున్నాం. సీను అన్నంట, సీను మళ్ళా దింగగా మార్కులు అంటే నువ్వేం చేసావు నేరం. చూసిన తర్వాత ఆయన అంత ఫీల్ అయ్యాడు. క్లైమాక్స్ కానీ డైలాగులు కానీ బ్రహ్మాండంగా రాసేవాడు అతను. కష్టపడ్డాను గురువుగారు, కలెక్టివ్ ఆర్ట్ కొట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే, కలెక్టివ్ ఆర్ట్. మంచి కథ కావాలా, మంచి డైలాగ్ రైటర్ కావాలా, డైరెక్టర్ ఓకే ఫస్ట్ ఉండాలా, మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే కనుక ఇది మంచి మ్యూజిషియన్, మంచి కెమెరామ్యాన్, మంచి ఆర్టిస్టులు అయితే సినిమా ఖచ్చితంగా కలెక్టివ్ ఆర్ట్ కదా. కాకపోతే ఏమవుతుందంటే సినిమా హిట్ అయితే ఏమో డైరెక్టర్కి పోద్ది ఫేమస్ అంతా, 90% హీరో 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 అంటారు. బట్ మా సినిమాల్లో అట్ట కుదరదే. నేను చేసిన సినిమాలన్నింటిలో అలాంటి సాంగ్లు ఉంటాయి. అవి నేనే చేస్తాను. నేను చేసిన గొప్పతనం కాదు, మరి రాసిన సీతారామ శాస్త్రి మహానుభావుడు, గొప్ప అంత బాగా రాశాడు.
ఇక నా ఓకే టేకింగ్ హిట్లర్లో కూడా కన్నీళ్ళకి కన్నీళ్ళు వచ్చి రెండు పాటలు రెండు పాటలు అప్పటికి ఆ పాట నాకు చిన్న ఎమోషనల్గా ఉన్నానంటే ఆ పాట పెట్టుకుంటా. 2 పాటలు నేనే చేశాను. అవును అవును. కన్నీళ్ళకి కన్నీళ్ళు వచ్చే కష్టాలకి అబ్బా సూపర్ సాంగ్ అది. అవును ఎవరు నేనే చేశాను. నో డ్యాన్స్ మాస్టర్. నేను ముందే చెప్తాను, అందరికీ తెలుసు ఇది. ఆ సాంగ్లో ఓ నేస్తమా ఇది ఇది నా జీవితం సాంగ్ ఉంది. అదొకటి అసలు ఎమోషనల్ సాంగ్. అసలు ఆ సాంగ్లు డ్యాన్స్ మాస్టర్కి ఇస్తే లాభాలే. వాళ్ళు కథ తెలియదు కదా వాళ్ళకి, వాళ్ళు 3 పాడు చేస్తారు. అందుకని ఆ విధంగా లేడీస్ సెంటిమెంట్ అంటే లేడీస్కి ప్రాధాన్యత ఉండాలా, న్యాయంగా ఉండాలా. అట్టా ఉండకపోతే ఇప్పుడు హీరో ఉన్నాడు అనుకో గురుగారు, హీరో ఎంతవరకు పవిత్ర బంధంలో హీరో ఎంత గొప్ప హీరో అయ్యాడు. ఫస్ట్ హాఫ్లో పాదాల మీద పడ్డప్పుడు ఎక్కడికో ఎదిగాడు. తర్వాత కూడా తను రివర్స్ అయ్యి తను అమ్మాయిని మరలా అమ్మాయి వెంటబడి ఆ అమ్మాయిని దగ్గర దక్కించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు. ఇవన్నీ మీరు అప్పుడు దర్శకత్వ శాఖలో పనిచేసినప్పుడు 100-150 మాత్రమే జీతాలు ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇప్పుడు చూస్తుంటే అది లక్షల్లో తీసుకుంటున్నారు ఓట్లు. ఇప్పుడు మా వాడున్నాడు కదా బోయపాటి, ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు. బోయపాటి నా దగ్గరగా చేసేసి. అందువల్ల భయ్యా ఏదైనా కానీ సినిమాకి కలెక్టివ్ ఆర్ట్. కాకపోతే చెప్పుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసిన వాళ్ళ నాన్న, వాళ్ళు విజయేంద్ర ప్రసాద్, తర్వాత కీరవాణి, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి చేస్తారు. అందువల్ల సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్. అందరూ మంచోళ్ళు సెట్ అయ్యారు అనుకోబోయా ఖచ్చితంగా సినిమా ఆడు. పరిశ్రమగా తీసుకుంటే మీరు కొంతమంది దర్శకుల దగ్గర దర్శకత్వంలో పనిచేసి వాళ్ళకి మించి పేరు తెచ్చుకుని గురువుని మించిన శిష్యుడిగా మీ పేరు తెచ్చుకున్నారు. అలాగే మీ దగ్గర నుంచి దర్శకత్వ శాఖలో చాలామంది పనిచేశారు. ఇప్పుడు బోయపాటి సింగ్ లాంటి వాళ్ళు 3 మంది అగ్రదర్శకులుగా ఉన్నారు ఇండస్ట్రీలో. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అయ్యా. నేను ఇప్పుడు ఎవరన్నా ఉండి అంటే మీ సీను ఇంత అడుగుతున్నా అంటే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు 1 ఆఫ్ ది టాప్ రిమ్యునరేషన్ డైరెక్టర్లు ఎవరంటే నా శిష్యుడు కూడా ఒకడు ధైర్యంగా చెప్పు సోదరా, మన దగ్గర నుంచి చేసి పెద్ద డైరెక్టర్లు సంతోషపడాలి. జలసి ఎందుకు? మనం భగవంతుడి దయవల్ల నా తినడానికి ఉండడానికి ఇచ్చాడు. నా పిల్లలు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, చాలు. సంపాదన అనే కాడికి వచ్చినప్పటికీ ఎన్ని కోట్లు అంటే ఒకటే వస్తుంది. నేను 50 సినిమాలు తీశాను. వాళ్ళు ఎన్ని సినిమాలు చేయగలరు? అన్ని కోట్లు అడిగేవాళ్ళు చేయలేరు. వాళ్ళు చేసేది 10-15 సినిమాలు చేసేటప్పటికే వాళ్ళకి స్వల్ప వస్తుంది, తేడాలు వస్తాయి డబ్బు విషయంలో కానీ ఇంకో దాని. ఇప్పుడు రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్, నో డౌట్. వరల్డ్ వైడ్ మనకి పేరు తెచ్చాడు. ఈజ్ నెంబర్ 1 డైరెక్టర్ మన ఇండియాలో. అలాంటి రాజమౌళి గారు 400 రోజులకు ఒక సినిమా చేయగలుగుతున్నాడు. అట్లా ఎన్ని రోజులు చేయగలడం? అదే బాహుబలి, అంతకుముందు ఈగ, ఇవన్నీ ఎంత బాగా చేశారు. మళ్ళీ లాస్ట్ ఆర్ఆర్ఆర్ వచ్చేటప్పుడు చూడు ఎన్ని తేడా వచ్చినాయి. ఆర్ఆర్ మనకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా లైఫ్ లాంగ్ ఉండలేడు కదా భయ్. అందువల్ల నా లైఫ్కి నేను 50 నేను సక్సెస్ లాగా అని కాదు. మనం చేసిన సినిమా బాగా ఆడిందా, భగవంతుడు దయవల్ల ఆడింది, అది చాలు. అదే నా కోరిక. రాజమౌళి గారు అన్ని రోజులు తీయడం కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాదన్ను. అంత కష్టపడి ఇన్ని రోజులు ఓపికగా చేయగలగడం గ్రేట్ అంటారు. అవును. 400 రోజులు. ఇప్పుడు ఈగ ఉంది భయ్య, ఈగ త్వాక కదిలింది, ఈగ కాలు కదిలింది, ఇవన్నీ తీయగలిగే ఓపిక, పింటు తీయగలిగారు.
హ్యాట్స్ ఆఫ్. అవును అవును ఇప్పుడు నాలాంటి తీయలేడు, ఎందుకంటే నాకు బ్రాడ్గా సెంటిమెంట్ అవి ఇవి చేసుకోవడం తప్ప ఇది అంటే ఆ డైరెక్టర్ గొప్పతనం, అతను ఆ తపన, ఆ ఏలు తీయడానికి ఎలా చేయాలి, ఎంత కష్టపడాలా, గ్రీన్ మ్యాట్లో ఎంత సినిమా తీశారు, ఎలా చేశారు, బాహుబలి ఆ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎలా. నేను చెప్తున్నా కదా, ఈజ్ ద ఓన్లీ వన్ డైరెక్టర్. అవి ఆయన వరకే చెల్లు. మళ్ళా ఇప్పుడు విశ్వనాథ్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆ సినిమాలు ఏం చేయలేరు. అందువల్ల ఎవరి స్కూల్ వాళ్ళది గురువు గారు. మీ సినిమాలు పర్టికులర్గా మధ్యతర కుటుంబాలని బాగా కనెక్ట్ చేసి మీ సినిమా అన్ని సినిమాలు కూడా, అంటే మీరు ఒక మధ్యతర కుటుంబంలో పుట్టడం ప్లస్ అంటే మీ జీవితం లైఫ్ సంఘటనలు దగ్గరగా ఏమన్నా అనిపించే సినిమాలు చేస్తుంటారా? అంటే భయ్య ఖచ్చితంగా మధ్యతరగతి జీవితమే మనకు తెలుసు. సగటు మనిషి చేసాం. సగటు మనిషిలో నీళ్ళ కోసం వాడు చీర కట్టుకొని ఆడవాళ్ళతో నిలబడి ఉంటాడు చంద్రమోహన్. ఆడవాడు పట్టుకుని బూతులు తిడతాడు. తర్వాత పాలోడు వస్తే లేడని చెప్పని వాడు బాత్రూంలో దాక్కుంటాడు. ఇవన్నీ మిడిల్ క్లాస్ అంటే ఒకటి భయ్య, మనం అనుభవించకపోయినా అది ఊహించగలం. మీరు ముఖ్యంగా 80s 90sలో క్షణం తిరిగి లేకుండా బిజీగా లైఫ్ జరిపిన దర్శకుల్లో మీరు ఒకడు. సో ఆ రోజును గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? నాకు ఇప్పుడు ఏమనిపించలేదు భయ్య. నాకు చాలు చేసాం, మంచి సినిమాలు చేసాం, 50 సినిమాలు చేసాం. 50 సినిమాలో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. మంచి సినిమాలు 50 సినిమాలు చేసాం, వాటిలో కొన్ని 50% 60% హిట్లు ఉన్నాయి. మొత్తం ఫెయిల్ అయినా సరే చాలు. తృప్తి లేకపోతే అట్ట మనిషికి 50 చేశాను, ఇంకా నేను చేయాలని తపన పడ్డాను అనుకో భయ్య, డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంటే అంత మంచి సినిమా చేసి ఎందుకు అంత మంచి చెడు పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరికైనా సహజం. అవును, మళ్ళీ ఇంకొకరు వస్తారు, మీ తర్వాత రాజమౌళి వచ్చి అట్లా కొంతమంది. రాజమౌళి గారు నేను చేసిన సినిమా రాజమౌళి గారు చేయరు, ఆయన ఎందుకు చేస్తాడు? వాళ్ళు స్కీము, వాళ్ళ డ్రామా, వాళ్ళ ఇవన్నీ వేరు. మీ సినిమాల్ని కథల విషయంలో కొంచెం అటు ఇటు మార్చి, ఇప్పుడు 1-2 సినిమాలు వచ్చినాయి, నేను కూడా చెప్పడం బాగోదు. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అట్లా అంటే మన సినిమాలో వచ్చింది, దీంట్లో కూడా వచ్చింది అనుకోవడం తక్కువ ఉంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఎన్ని కాపీలు కొడతాం. ఇప్పుడు రాజమౌళి చేసిన సినిమాలు ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఎక్కడెక్కడి నుంచి షూట్ చేసుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆ వరదలు అవన్నీ పారి ఇచ్చి తీయలేరు కదా. ఎక్కడో ఫారిన్ పిక్చర్లో ఉన్న సినిమాలో థాట్స్ తీసి దాన్ని ఇన్వాల్వ్ చేయడం, మన సబ్జెక్ట్కి తగినట్టు దాన్ని మోల్డ్ చేసుకోవడం, అది గొప్ప విషయం కదా. ఇప్పుడు ఒకటి అంటారు, కాపీ చేయడం కూడా క్రియేటివిటీ అంటారా? కాపీ చేయడం కూడా క్రియేటివిటీ. కాపీ అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ మీ మనసులో పెట్టుకున్నాను. రాయొద్దు, నేను 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయికి తాళి కట్టాడు, 3 ముళ్ళ బంధం. ఆడ జరిగింది ఒక పెళ్లి కూతురు, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని, పెళ్లి కొడుకు రెడీ అవుతున్నాడు. పెళ్లి కొడుకుని పిలవండి అంటే పెళ్లి కొడుకు బయలుదేరిపోతూ అలా టవలు, ఈ జెరియన్స్ టవలు ఎలక్ట్రికల్ దీని మీద వేస్తుంది, అది లాగి ఇటు షాక్ కొట్టి చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పటికి ఈ అమ్మాయి పెళ్లి కొడుకాడని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడు అన్న తర్వాత ఈ అమ్మాయి ఒకసారి షాకు, ఏంటి తన ఆడదాన్ని బతుకు వెళ్ళిపోయాడు. జనం అందరూ ఏమంటారంటే సిగ్గు ఉందా, దరిద్రం ఏమన్నా, ఈ అసలు శనేశ్వరం ఇది, దానికి తల్లి లేదు, సవతి తల్లి ఉంటుంది. ఆవిడ ఒక పక్క దరిద్రం మొహం, దీనికి పెళ్లి రాతలేదు, దీనికి తాళి రాతలేదు, అన్నీ రకరకాలు తిరుగుతుంటారు పెళ్లిలో. ఈ కుర్రోడు ఉన్నాడు, ఒక 8 ఏళ్ల కుర్రోడు, వాడికి తమ్ముడు, తమ్ముడు వాడు వింటాడు. విని ఎందుకు అమ్మాయిని అటు చేస్తున్నారు, తాళిబొట్టు లేకపోతే బతకలేరా,
తాళీలైన నీ బతుకేం తాళీ లేదే, నీ జీవితం ఇంతేనా, అది ఇది తిడతా ఉంటే వీడు ఆలోచిస్తూ ఉంటే వీడు ఒక థాట్ ఫ్లాష్ వెలుగు. బొమ్మల పెళ్ళిళ్ళలో బొమ్మల పెళ్ళిలో తాగడతాడు, అది గుర్తొస్తుంది. మరి అమ్మ దీనికోసం ఇంత గొడవ ఎందుకని వీడు పోయి తాళి కట్టేస్తాడు. తాళి కట్టడం ఈ అమ్మాయి అన్కాన్షియస్ అలా షాక్లో ఉంది. తాళి కట్టి పూర్తయిపోయే టయానికి జనం చూస్తారు. ఒరే అటు చూడరా, ఆడు 8 ఏళ్ళ పిల్లోడు చేస్తారు తాళి కట్టించుకుంటుంది. జనం ఓయమ్మా అవ్వో అయ్యో రామా ఇదేంద్రా అదే కేకలేసాడు. అమ్మాయి షాక్ వచ్చాడు. తాళిలో మెళ్ళలో తాళి ఉంటుంది, పిల్లోడు పక్కన ఉంటాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. వాళ్ళు సిగ్గులేని ముందు అసలు దరిద్రం ఉండే దానికి రాత లేదు లేదా, సావచ్చాడన పోయి ఎందుకు బతుకు అది ఇది చెప్పి అంటుంటే అని తెంచేయండి రా అంటే వీళ్ళు కొంతమంది పెద్దలు వచ్చి తాళి తెంచడానికి వస్తుంటారు. ఈ అమ్మాయి ఒక్కసారి లేచి ఆగండి, ఎందుకు తెంచుతారు, నా మొగుడు చచ్చిపోయేవాడు ఎవడో నాకు తెలియదు, మొగుడు అన్నారు కడతా అన్నారు, వాడు చచ్చిపోయాడు, నాకేం సంబంధం. వాడు చచ్చిపోయిన దానికి నన్ను తిట్టడం ఏంటి, నువ్వు దరిద్రం ఉండ శనిముండ అది ఇది అని తిట్టడం ఏంటి, నేనేం చేశాను. ఆ పిల్లోడు వాడికి ఏం తెలుసు, మీరు ఎద్దుల్లా ఉన్నారు, మీకు తెలుసు కదా, మీరు ఎవరైనా కట్టారా, కట్టలేదే, వాడు కట్టాడు. ఎందుకు కట్టాడంటే వాడికి తెలీదు, దీనికోసం ఎందుకు ఇంత గొడవ అని కట్టాడు వాడు. అమ్మ ఎక్కడన్నా ఒప్పుకుంటారా, దేవుళ్ళు కూడా ఒప్పుకోరు కదమ్మా. ఎందుకు ఒప్పుకోరయ్యా, రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, సోక్రటీస్ కంటే వాడి పెళ్ళం పెద్దది కదా. అయితే అవని నేను వాడికంటే 10 ఏళ్ల ముందు చచ్చిపోతాను, నష్టం ఏంటి, వాడికి ఎవరు లేరు నాకు ఎవరు లేరు, సూపర్ ఏమన్నా కానీ అని చెప్పి వాడికి ఎవరు లేరు నాకు ఎవరు లేరు, రారా అని చెప్పి చేపట్టుకుని పోతూ ఉంటుంది. టైటిల్ సాంగ్ స్టార్ట్ అవుతుంది సినిమా. అయిందా, నేను ఇది తీసే సినిమా. నేను తర్వాత ఇదైంది అయిపోయింది కొన్ని ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత విశ్వనాథ్ గారు తీసిన స్వాతికిరణం చూశాను. స్వాతికిరణంలో ఒక వీడియో ఎవరు రాధిక స్వాతిమిత్యం వీడు ఒక తిక్కలోడు, ఎవరు మెచ్యూర్ లేని మనిషి, కమల్ హాసన్. వాడు పోయి తాళి కడతాడు. నన్ను చూసి కాపీ కొట్టా, వీడియోకి తాళి కట్టడం నా సినిమా నుంచి కాపీ కొట్టా అంటే నేను ఒప్పుకోను. కానీ ఆయన బ్రెయిన్ ఆ విధంగా, ఆయన ఇంటెలిజెంటు, సినిమా ఏది ఆడాలా, కమర్షియల్ ఏది ఉండాలా అని ఆయనకి తెలుసు. నేను ఫస్ట్ సినిమా పెద్ద హిట్ సెన్సేషన్ అయింది, ఎట్ట అవుద్ది నాకు. నేను చెప్పాను కదా, నాకు బ్రెయిన్, నేను ఫస్ట్ సినిమా చేయడం ఏందండి, నేను ఫస్ట్ తప్పు చేశాను అనుకున్నారు ఎప్పుడైనా ఎవరు ఆ సినిమా చూసి మా తెలుగులోడు మహానుభావుడు అంటే ఆయన రా ఇప్పించినా కూడా, కానీ నీవేమో సినిమా అంటే ఇదేనండి కదా, సినిమా తీద్దాం ఒకటి మేనేజర్ అడిగితే కథ ఏదనండి చెప్పండి గురువుగారంటే ఇది చెప్పాను. ఓకే, ఈ కథకి ఆధారం ఏంటంటే, నాకు కొత్త కాపురానికి రైటరు మోదుకూరు జాన్సన్ దగ్గరికి రోజు వెళ్ళేవాడిని నేను. ఒకరోజు మోదుకూరు జాన్సన్ దగ్గరికి ఇంటికి వెళ్తే ఒక పెద్ద ఆమె, ఒక 50 ఏళ్ళు ఎంత ఉంటుంది ఆమె, జాన్సన్ పిలుస్తుంది. నేనేం చేశాను, ఆయనతో ఏమండి సార్ మీ అమ్మ పిలుస్తుంది సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, మా అమ్మ కదయ్యా మా ఆవిడ అన్నాడు. మా ఆవిడ అన్నాడు. అదేంటి సార్ అన్నాను. అది వేరే కథలే అన్నాడు. అక్కడేం అడుగుతాను గమ్మునుండా. తర్వాత తెలిసిందంటే ఈయన లాయర్ చదివేటప్పుడు ఆ అమ్మాయి నర్సుగానో ఏదో పనిచేస్తుంది. అక్కడ
మంచో చెడో వీళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం ఏర్పడింది, పెళ్లి చేసుకున్నారు. ఓకే 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 ఓకే. చూడు, అదే దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని నేను ఈ సినిమా చేశాను. ఏమంటాం, దాన్ని బట్టి ఆయన మహానుభావుడు, ఆయన ఎన్నో థాట్స్ ఉన్న మనిషి. నాకు కొత్త పిచ్చగాడు పొద్దున్నట్టు నాకు ఆ కథని డిస్ట్రిబ్యూటరు బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు ప్రొడ్యూసర్. ఓకే, బ్రహ్మాండంగా ఉందన్నాడు. బ్రహ్మాండంగా ఉందంటే వీళ్ళు పోయి సరే డిస్ట్రిబ్యూటర్కి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది అబ్బా సూపర్ అయింది, నేను పార్ట్నర్గా చేస్తాను, ఆయన పార్ట్నర్గా చేరాడు. అలా వాళ్ళందరూ కలిసి ఈ సినిమా బ్రహ్మాండంగా. నేను అన్నాను ఈ సినిమాకి బాలకృష్ణ హీరో, వాణిశ్రీ హీరోయిన్ అయితే సినిమా బాగుంటుంది సార్ అన్నా నేను. అంటే మేము ఏదో కొత్త ప్రొడ్యూసర్లని బాలకృష్ణ అప్పుడే అన్నదమ్ముల అనుబంధంలో ఏంటో కుర్రోడు బ్రహ్మాండం, వాణిశ్రీ మంచి ఫామ్లో ఉంది. మేము త్యాగాలం సార్, గురువు గారు ప్లీజ్ మాకు రాక మీరు ఇష్టంగా మంచిగా ఇస్తున్నారు చేయండి సార్ అన్నాడు. నేను ఏం చేసేది, వద్దంటేనా అప్పటికే పబ్లిసిటీ వెళ్ళిపోయింది బాధ్య. ఏమనేది నేను చేయలేను. తర్వాత సెకండ్ హీరోయిన్ చండాలం అని బాగాలేదు సార్ అన్నా. సార్ మేము ఈవినే ఇవ్వగలం సార్, లేకపోతే మా అప్పుడు సగం సినిమా అయ్యింది, ఏం చేయలేను. అట్టా నోరు మూసుకొని సినిమా తీసి ఫ్లాప్ అయ్యి నానా అవస్థలు పడ్డాము. చూడండి ఎట్టా, అందువల్ల కాపీ కొట్టడం కాదు, ఆ థాట్ రావాలి కదా భయ్యా, ఆ తెలివి. ఆయన మహానుభావుడు, ఆయనకి అంటే ఇలా అయితే బాగుంటుంది, ఇడిపించినా కూడా వీడికి తెలియలేదు పాపం. నా చూసి కాపీ కాదు, ఆయన అలా ఆలోచించాడు కదా. సహజంగా ఈవేళ యువ దర్శకులు ఒక్క సినిమాకి ఆకాశాన్ని అందుకున్నాననే భావనతో ఉంటున్నారు. మరి ఇన్ని సినిమాలు మీరు అందుకుని ఇంత సక్సెస్లు అందుకుని కూడా డౌన్ టు హెర్త్ ఎలా ఉండగలిగారంటే? సార్ నేను ఎప్పుడు చెప్తున్నాను, ఏది శాశ్వతం కాదు. నేను చేశాను, అది చాలు తృప్తి. నేను చేసినయే గొప్ప సినిమా అని ఎర్రవీగితే నా అంత ఫూల్ ఎవడు ఉన్నాడు. నాకంటే గొప్ప సినిమాలు తీసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. మీ విజయ రహస్యం ఏంటి అసలు? మీ విజయ రహస్యం ఏంటి? విజయ రహస్యం ఏ లేదు, కేవలం కథ, నాకు మంచి కథ నచ్చితే చేస్తున్నా. కథని నమ్ముకొని చేశాను తప్ప ఏమీ విజయ రహస్యం లేదు. మంచి కథ. ఇప్పుడు మూడు అందం చేయడానికి ఏంటి, కథే కదా నా ఫీలింగు. అలాగే సగటు మనిషి అదే, అమ్మాయి కాపురం అదే, పవిత్ర బంధం అదే, పెళ్లి చేసుకుందాం అదే, అన్నీ అయ్యే. బేసికల్గా మీరు రంగస్థలం నుంచి వచ్చిన వ్యక్తి, సో అలాగా నటనలో కూడా మీకు బాగా అనుభవం ఉంది. కానీ టీ కృష్ణ గారి సినిమాలో చిన్న వేషాలు ఎందుకు ఆ నటన వైపు ఎందుకు? నాకు అసలు పోదలుచుకోవాలి. ఎందుకంటే యాక్టర్ అనేవాడు దానికి లిమిటేషన్ లేదు. ఒక సినిమా ఆడింది అనుకో, రెండో సినిమాకి ఎంత బాగా చేసినా నాకంటే బాగా చేసిన మా నటులు, మహానటులు చాలామంది ఉన్నారు. ఎందుకు అనవసరంగా మనం అంత డేంజర్? ఏదో నాటకంలో 2 అవార్డులు ఇచ్చినంత మాత్రం నా అంత గొప్పవాళ్ళు లేడని నేను వేషం ఇస్తే తప్పు కదా అది. పైగా 2 పడవల మీద కాలు వేయకూడదు. నాకు తెలిసింది మంచి కథ ఎన్నుకోవడం అని. అందువల్ల అన్ని కథలు మంచి కథలే ఉంటాయి. ఫెయిల్యూర్ అయిన కథల్లో కూడా మంచి కథ మంచిదే ఉంటుంది, మిగతా బ్యాడ్ ఉంటాయి. అలాగా అవుతున్నాను తప్ప. సినిమాలు కొంచెం మీరు దర్శకుడిగా సినిమాలు మీరు తగ్గించుకున్న తర్వాత, మీకు మీరుగా తగ్గించుకున్నారు సినిమాలు, తగ్గించుకున్న తర్వాత నటుడిగా బిజీ కావాల్సింది అని అనిపించలేదు ఎప్పుడైనా? అంటే దాసనారాయణ గారు క్యారెక్టర్స్ అద్భుతమైన క్యారెక్టర్స్, అంటే అలాంటి క్యారెక్టర్లు మీరు చేస్తే అలాంటి ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరు లేరు ఇండస్ట్రీలో. కానీ ఆయన ఏమండి, ఆయన నటుడు, రైటరు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నా దగ్గర అన్ని లక్షణాలు లేవు. పైగా నాకు అసలు ఆ వ్యామోహం లేదు.
ఆ ప్లేస్ భర్తీ చేస్తే బాగుంటుందేమో అనిపించింది మాలాంటి కొంతమంది. ఈ యాక్టింగ్ మాటలు కాదు భయ్య, మనం యాక్ట్ చేసింది అవతల వాడు చూసి అమ్మాయి ఏం యాక్టరా ఒకరోజు అంటే ప్రాణం చచ్చిపోద్ది. అది ఉండకూడదు. మంచి కథ ఎన్నుకొని సినిమా తీయి, సక్సెస్ అయితే నీ అదృష్టం. మంచి కథ అంటే నా ఒక్కడి వల్ల కాదు, రైటర్ని మంచివాడిని పెట్టుకొని ఆ రైటర్ మంచివాడు చెప్పి ప్రొడ్యూసర్ మంచివాడిని ఎత్తుక్కొని ఇన్ని చేస్తే మంచి సినిమా అవుతుంది. అందువల్లే సినిమా ఈజ్ ఏ కలెక్టివ్ ఆర్ట్, నాట్ ఎట్ ఆల్ ఒక్క సింగిల్ మ్యాన్ హిట్ కాదు. అది అంటే మీ దగ్గర దర్శకత్వంలో పనిచేసి సక్సెస్ అయిన దర్శకులు గురుగారు మీరు ఈ వేషం వేయండి అని ఇప్పుడు ఏ రోజు ఎవరైనా అడిగారా? నన్ను ఎవరు అడగలా. అంటే ఎందుకు అడగలేదండి, వాళ్ళకి తెలుసు ముందు నుంచి నన్ను వేషాలు ఏమని. టీ కృష్ణ గారు పెద్ద పెద్ద వేషాలు ఏమన్నారు. ఓకే. ప్రతి ఘట్టంలో రాళ్లపల్లి వేసిన క్యారెక్టర్ ఏమన్నాడు, నేను ఏంటి సార్ అన్నా, నేను వద్దు గురుగారు అని నేనే రాళ్లపల్లికి ఫోన్ చేసి గురుగారు అని చెప్పి డేట్లు అవన్నీ అడ్జస్ట్మెంట్ నేను చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు మీరు అసలు? ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు ఇష్టం లేదు. ముందు నుంచి కూడా చెప్తున్నా కదా, నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఆ రోజే ఇప్పుడు ఖాళీ లేదయ్యా నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం అని అన్నానే అచంచరావు ఆయన. అప్పుడే నేను వేషం సారని తిరిగితే వేషాలు వేసి అనుకోవచ్చు. నేను అప్పుడు అట్లా అనుకోలే. నేను ఆర్టిస్ట్ కాదు సార్, నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుతున్నాను అని అన్నాను. తర్వాత మెయిన్ ఈ మధ్యన మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటారా? మీరు చూస్తుంటాను. ఏ సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో సినిమాలు చూడడానికి ఏం గారు అసలు చిరంజీవి గారే వాళ్ళే చూస్తున్నాం. నేను బలగం చూశాను. బలగం ఆడడానికి కారణం ఏంది అంటే అది తెలంగాణకే సరిపోయింది. అది ఓకే ఓకే. నెక్స్ట్ తర్వాత చూసిన సినిమాల్లో రాంబాణం చూశాను, మన గోపిచంద్ది బాగాలేదు. అలాగా అన్ని చాలా సినిమాలు చూసి అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా అయిన సినిమాలు లేవు కదా గురువు. ఓకే ఓకే ఓకే. భలే ఉంది సినిమా అని అనలేం కదా. ఇప్పుడు నేను ఇదే అంటా కదా, నిజంగా 3 సినిమాలు ఆయన ఫస్ట్ నుంచి బాహుబలి దాకా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. అదే రాజమౌళి ఆర్ఆర్ నాకు అసలు నచ్చలేదు. నీకు నచ్చిందా? ఏంటి కనెక్షన్ ఉండవు. ఎందుకు నచ్చలేదు మీకు అసలు? నాకు అసలు ఆ స్క్రీన్ ప్లే నచ్చలేదు. ఆయనకి ఈయనకి సంబంధాలు లేవు. ఎవరికి అల్లూరి సీతారామరాజుకి ఈయనకి లేవు. ఆ సింహాలు ఎగరడం, ఆ మనుషులు ఎగరడం అయ్యి ఏదో టోటల్ గ్లోబల్ వైజ్గా సినిమా రికార్డ్స్ బదులు కొట్టింది కదా. కొట్టింది అంటున్నారు భయ్యా. ఇప్పుడు నాకు నచ్చనందువల్ల దేశం అంతా ఆడకూడదని ఏం లేదు కదా. నాకు తెలిసిన వరకు నాకు నచ్చలా. అయ్యో ఇంత గొప్ప డైరెక్టర్ ఇది తీసాడేది అనిపించింది నాకు. అంత గొప్ప డైరెక్టర్ ఇది ఎందుకు తీయడం, అరే నీకు చీమతో కూడా అంత బాగా తీశాడే, ఇదేంది, దీనికి ఏం చెప్పాలని తీశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా. ఆస్కార్ వచ్చింది అని మీరు అన్నారు బాబాదు. బట్ ఆస్కార్ వచ్చింది ఏమొచ్చింది, ఆస్కార్ వచ్చింది మంచి సినిమాలు అన్నట్టు అనుకుంటాం కూడా. అదే కాదు, నేను రాజమౌళిని కించపరచడం లే, ఆ సబ్జెక్టు నాకు ఎందుకంటే నాకు నచ్చలేదు. ఓకే ఓకే. మీరు ఎవరిని ఏది అడగరు, ఎప్పుడు అడిగిన సందర్భాలు ఇప్పుడు లేవు నాకు తెలిసి. అలాగే 50 పైగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ దీనికి మీ మంచితనమే మీ విజయాలకు కారణం కావచ్చా? మంచితనం అని నేను అన్నభయ్యా, నేను సబ్జెక్టు మంచిది హిట్ ఇస్తూ ఉంటే వస్తూ ఉంది. ఒక మంచి సినిమా తీసానుకో ఇంకో మంచి సినిమా వచ్చి, ఇంకో మంచి సినిమా తీస్తే ఇంకోటి వస్తుంది. వరుసగా 4 సినిమాలు బ్లాక్ తీసినంత కానీ సినిమా ఎందుకు వస్తుంది? నాకు ఆలయం ఆడాలా, తెలుగులు పాడాలా, అన్ని సినిమాలు ఆడుంటే దర్శకుడు మీరు కంటిన్యూ అయ్యేవారా? అయ్యేవాడినో లేదో నాకు తెలియదు. అంటే ఆడుంటే సక్సెస్ అయింటే కంటిన్యూ అయ్యారా? సక్సెస్ అయ్యి ఉంటే అన్నం ఎట్ట. ఇప్పుడు ఆలయం మీకు పాయింట్ 2 ముక్కల్లో చెప్తా, అది రిలీజ్ కాల ప్రింట్ మీరు చూసి ఉండరు. ఆలయం అంటే ఏంటంటే
ఒక ఇండియా, ఓకే. ఇండియాలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నాయో అన్నీ ఆలయంలో ఉన్నాయి. ఓకే. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు. ఎవరు? బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ ఇంట్లో ఒక సాకలుడు ఉన్నాడు, వాడు కూడా బంధువులేనే. ఆఖరికి ఒక దొంగ కూడా ఉన్నాడు. ఓకే. బ్రహ్మానందం ఇస్తాడు ఆ క్యారెక్టర్. ఓకే. ఎట్టయిందంటే అది లాస్ట్లో చెప్తాం మనం. ఆ ఇంట్లో ఉన్నది ఏంటంటే కులాలు మతాలు లేవమ్మా. ఆదివారం వచ్చిందనుకో అందరూ ఆడ మగ అందరూ చెట్ల బ్యాగ్ ఆడుకుంటారు, తాగాళ్ళు తాగుతారు, అన్నీ చేస్తారు. సోమవారం అయితే మళ్ళీ శనివారం ఏంటి దాకా బ్రహ్మాండంగా పనిచేస్తారు. అసలు ఒకరికొకరు రిలేషన్షిప్ అని ఇదేలే, అంత ఫ్రీడమ్ మా ఇంట్లో, అంత ప్రేమలు ఉంటాయి, అంత ప్రేమ. ఆ ఇంట్లో లాస్ట్ క్లైమాక్స్ చేద్దాం. బ్రహ్మానందం ఒక దొంగ, వాడు దొంగతనం చేద్దామని ఆ ఇంట్లోకి వస్తాడు. వస్తే జనం నిండా, ఇంటి నిండా జనం ఉన్నారుగా. బ్రహ్మానందం అటు పోతుంటే ఆవిడని బాబు ఈ డబ్బులు ఆ బీరువాలు పెట్టయ్యా అని ఇంత కట్టేస్తుంది దొంగ చేతి. ఈడేమో ఇదేంటి నా చేతికి ఇచ్చింది అని అనుకొని ఆయన ఏలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంకొంచెం తర్వాత చూస్తే ఒక నగలు 2 నగలు పెట్టి బాబు ఆ పెద్ద బీరువా ఉంటుంది దాంట్లో పెట్టేయాలి. అలా ఏమో నేను దొంగతనం చేయాలని వస్తే వీళ్ళు నాకు అన్నీ నాకే వాళ్ళే ఇస్తున్నారు, ఎందుకు దొంగతనం చేయడు ఆయన ఇంట్లో ఉండిపోతాడు. క్లైమాక్స్లో ఇంతకీ నువ్వు ఎవరురా అని అడుగుతాడు ఆ ముసలాయన. అరే నువ్వు ఎవరు అంటే ఈ 100 మంది ఉన్నారు కదా ఈ బంధుత్వాలు ఎవరు ఏంటి అది అని. ఎవరురా అంటే అయ్యా నేను దొంగనయ్యా అంటాడు. దొంగ ఎట్రా అంటే ఇట్టయిందని ఆయన నవ్వుకుంటాడు. ఇలాగే ఒక సాకులో కొడుకు ఆ ఇంట్లో ఒక మనిషిలాగా మెలుగుతుంటాడు. ఆస్తులు పంపకాలు గొడవ వస్తుంది, అందరికీ ఆస్తులు ఇవ్వాలని. అదిగో అన్నకి మా అన్నకి 2 ఎకరాలు, నువ్వు 2 ఎకరాలు, వీడికి 3 ఎకరాలు అని చెప్పి పెద్ద ఆయన పంచుతుంటే చిన్నోడు పెద్దోడు కానీ ఇవ్వడానికి కానీ పెద్దోడు అంటాడు ఏంటి తాతయ్య వాడికి 4 ఆడపిల్లలు ఉన్నారు, వాడు నువ్వు ఇచ్చే 2 ఎకరాలు అట్టి సరిపోతాయి, ఎవరైనా నాకు 2 ఎకరాలు ఎందుకు ఇచ్చావని అన్నారు కానీ వాడికి 3 ఆడపిల్లలు ఉన్నారు, వాడికి 2 ఎకరాలు ఇస్తే అట్టి సరిపోద్ది అంటాడు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న ఇల్లు ఒక దేవాలయం, ఒక ఆలయం. అంత ఆలయంలో ఈడున్నాడే శివాజీ అంటే అప్పుడు అత్తారింటికి దారేది కూడా ఇదే పాయింట్. ఆడు ఆ శివాజీ తీసుకొచ్చాడు కదా వాడిని అల్లుడిని ఇంటికి, వాడు క్రిమినల్ అయ్యి వాడు ఏదో గందరగోళం చేయడం, వాడిని అంటాడు బ్రహ్మానందం వాడు నేను దొంగనే కూడా ఇంటికి మంచి చేశాను, నువ్వు అల్లుడు పోయి నువ్వు ఇంటికి చండాలం చేసావని అట్ట సినిమా పోయా. కానీ ఆ సినిమాని ప్రొడ్యూసరు చేతగాక రిలీజ్ చేసుకొని శక్తి లేక దాన్ని పాడు చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ అనిరాజ్ ఇప్పుడు వీరసింహారెడ్డిలో చేస్తుంది, బాగుంటుంది అమ్మాయి. చెప్తా భయ్యా నువ్వు సినిమాని నువ్వు చేసావు, కష్టపడ్డావు, అన్నీ చేసావు. ఆ సినిమాని వాళ్ళ నాన్నే ఒరే మంచి సినిమాని పాడు చేసావురా అని తీసుకుపోయి ఇంకో థియేటర్లో వేసి ఆడిచ్చాడంటే ఏం చేయాలా? అలాంటప్పుడు ఎందుకు వద్దు మనకి. అన్నీ రీ రిలీజ్ జరుగుతున్నాయి కదా చాలా, ఇప్పుడు సినిమాలని రీ రిలీజ్ జరుగుతున్నాయి కదా, అలా అలా అప్పుడు ఆ సినిమా చేస్తే బాగుంటుంది అంటారా? ఏది ఆలయం సినిమా? ఆలయం అసలు ఎట్టా బాడు ప్రొడ్యూసర్ ఏం చేశాడు, నేను ఎవరిని అడుగుతాం? నా ప్రొడ్యూసరే నాకు డబ్బులే కరెక్ట్ ఇలా వాడిని పట్టుకొని మీ సినిమాల్లో రీ రిలీజ్ చేస్తే ఏది మీకు బెస్ట్? రీ రిలీజ్ అని పాయింట్ ఏంది భయ్య? పవిత్రబంధం చేస్తే ఆడదా, పెళ్లి చేసుకుందాం చేస్తే ఆడదా, అమ్మాయి కాపురం చేస్తే ఆడదా,
ఆడతాయి. అమ్మాయి కాపురం చేయి, సకట మనిషి చేయి. పెళ్ళి ఎప్పుడు అంటావు పాట అదే కాదు, అమ్మాయి కాపురం ఎంత సెంటిమెంట్ సినిమా. సాంగ్స్ భలే సాంగ్స్. సాంగ్స్ వందే మాత్రం అసలు ఆ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదే కాదు భయ్యా, ఆ సినిమాలో అది స్నేహితులు, సూపర్ స్నేహితుల్లో కూడా ఒక ఆడదాన్ని ఎంత హింస పెడతా ఉంటే స్నేహితుడు హెల్ప్ చేసినందుకు అంటే హీరోకి హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్స్. అట్టా నేను అనేది ఒకటే భయ్యా, మనం ఈ రిలీజ్ చేస్తే అంతా ఈ రిలీజ్ అని కాదు కానీ మనకి వద్దు. ఎందుకంటే కష్టపడడం వేరు భయ్యా, కష్టపడ్డందుకు సినిమా హిట్ అన్నా కావాలా, కానీ డబ్బులన్నా బాగా రావాలా. ఈ డబ్బులు నేను ఎప్పుడు పెద్ద గొప్ప ఆశించాల, ఇచ్చిన వరకు ఏదో మాట్లాడుకోవడం తీసుకోవడం. ఇదేంది ఇది సినిమా మంచి సినిమాని కూడా ఆడించకపోతే ఎందుకు కష్టం? పైగా నాకు 70 years దాటిపోయింది. ఈ స్టేజ్లో పోయి ఒక సినిమాకి నేను ఎంత కష్టం అవసరమా? అది చాలామంది సినిమా రంగంలో చాలామంది సినిమా రంగంలోకి వచ్చి అవకాశవాదులు ఉంటారు. అయితే విజయం వస్తే వెనకే ఉంటారు, కానీ అపజయం వస్తే మాత్రం దూరంగా జరిగిపోతారు. మీ విషయంలో అలా ఎదురైన సంఘటనలు ఏదైనా జరిగినాయా? అసలు ఇప్పుడు ఒకటి భయ్యా, విజయం వచ్చినా అపజయం వచ్చినా ఇప్పుడు అది ఎవరిని అంటాం? వెంకటేష్ 2 సినిమాలు ఇచ్చాడు, 2 సినిమాలు ఆడినాయి. 3వ సినిమాకి అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగోవు. నేను ఎయిర్పోర్ట్లోకి ఎక్కడికో వెళ్తుంటే ఆర్బి చౌదరి, ఆయన పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, జైన్ ఎవరో పరాసీన్, వాళ్ళు వచ్చారు ఎయిర్పోర్ట్. సుబ్బయ్య గారు మన వెంకటేష్ గారు డేట్లు ఇచ్చారు, మీరు చేయండి అని అన్నారు. అప్పటికి నేను మాణిక్యం అనే సినిమా ఒప్పుకోను, శ్రీకాంత్ షూటింగ్కి వెళ్తున్నాను, నేను వెళ్తాను. పైగా అప్పుడు ఏంటి డైరీలో రాసేవాళ్ళు ఇన్ని డేట్లు, ఎన్ని రోజులు అని. అయితే సార్ 3వ సినిమా కూడా వాళ్ళే చేయాలంటున్నారు సార్, ఇది నేను నేరే దారి లేక నేను చేయను. నేను 3వ సినిమా కూడా వెంకటేష్ డేట్లు వాళ్ళకు వస్తాయి, వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు సార్ అని అన్నాను. అంటే అంతకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అయిపోయింది. ఆ తర్వాత సినిమా వాళ్ళు ఏం చేశారు, వెంకటేష్ ఘర్షణ అది దిగింది, ఫుల్గా పోయింది, అది అయిపోయింది. తర్వాత శ్రీమతి వెళ్ళొస్తా అని రాఘవేంద్రరావు గారితో తీశారు, అది పోయింది. చక్రం అనే సినిమా తీశారు, ఎవరు కృష్ణవంశీని పెట్టి. ఎందుకు ప్రభాస్ హీరోని పెట్టి చేద్దాము అని ప్రొడ్యూసర్స్ ఆయన దగ్గరికి పోతే, మీరు కృష్ణవంశీని డైరెక్టర్ పెట్టుకోండి. కృష్ణవంశీని దగ్గరికి పోతే కృష్ణవంశీ కో డైరెక్టర్ ద్వారా ఒక డబ్బులు ఎంతో ఇచ్చి ఆడికి డేట్ కొట్టుకోని ఆడి ద్వారా బట్టి డేట్ కొట్టుకొని అది తీశారు. సూపర్, మొత్తం ఇద్దరు విడిపోయారు, గందరగోళం అయిపోయారు. ఏమన్నా దీన్ని. అందువల్ల నేను అనేది ఏంటంటే భయ్యా, ఇప్పుడు వెంకటేష్ ఘర్షణ ఇది ఆడద్దా 2 సినిమాలు మనం సినిమా తీసాం అని 3వ సినిమా గురించి ఆయన చెప్పాడా? ముచ్చసమైన పెట్టుకొని ఇంకో సినిమా చేయండి అనొచ్చుగా. అలా ఘర్షణ యాక్షను అంటే వెరైటీగా చేద్దామని అన్నాడు. ఆయన ఫీలింగ్ అయింది. అందువల్ల ఇండస్ట్రీలో పోయా తనాన్ని కాదు, కానీ మనకు అవకాశం వచ్చిన అదృష్టం ఉంటే వస్తుంది, రాలేదా బాధపడి లాభలే. మనం తినడానికి ఉండడానికి ఉందబయ్యా. ఇప్పుడు లేని వాళ్ళు ఎంతమంది పాపం. నాకంటే మహా తెలివిగల డైరెక్టర్లు చాలామంది ఉండొచ్చు ఇండస్ట్రీలో, వాళ్ళకి రాలా అవకాశాలు. దానికి ఏం చేద్దాం? మీరు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, రాజశేఖర్ అలాంటి స్టార్స్తో వర్క్ చేశారు, సూపర్ హిట్స్ ఇచ్చారు. అలాగే ఒక కొత్త యువ నటులతో కూడా వర్క్ చేశారు. ఆ తేడా ఏమన్నా మీరు ఉండేదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే
పెద్ద హీరోలతో చేస్తే దాని ఖర్చు వేరు, దాని బిజినెస్ వేరు, దాని వ్యవహారం అంతా వేరుగుంటుంది. అదే చిన్న హీరోతో చేస్తే, ఇప్పుడు తొలివల్ప సినిమా మేము న్యూజిలాండ్ పోయి తీసాం సాంగ్స్. ప్రొడ్యూసర్ ఏం చేశాడు, అమ్మడి కొనడానికి అమ్మమ్మని వస్తే ప్రొడ్యూసర్లు, మేము ఆస్ట్రేలియా వెళ్ళాం, న్యూజిలాండ్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. రూపాయికి 50 రూపాయలు చెప్పాడు. 5 రూపాయలు కాదు, అట్లా చెప్పాడు. చెప్పేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అమ్మల. ఈయన ఉద్దేశం ఏంటి, ఇతను ఒక క్రిమినల్ పోయిండు. అతను ఏం చేశాడు, ప్రతి సినిమా ఈనాడులో పెడతాడు డిస్ట్రిబ్యూషన్. ఈ సినిమా కూడా ఈనాడులోనే పెట్టాడు డిస్ట్రిబ్యూషన్. అసలు ప్రొడ్యూసర్లు ఏంది, ఒంగోలు వాళ్ళందరూ డబ్బులు వేసి నాగేశ్వరరావు పేరు మీద నాగేశ్వరరావుకి ఇచ్చేవాళ్ళు. నాగేశ్వరరావు నిర్మాతగా వేసుకొని సినిమాలు తీశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెక్కులు కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు సగటు మనిషి ఆడిందిగా, అమ్మాయి కాపురం ఆడిందిగా, దాంట్లో ప్రాఫిట్స్ వాళ్ళకి ఇచ్చాడా, వాళ్ళకి ఇవ్వలా. వాళ్ళకి అసలు సమాధానం చెప్పలా. వీళ్ళు ప్రొడ్యూసర్లో పార్ట్నర్లని కూడా తెలియదు పాపం. నాగేశ్వరరావు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు సినిమా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్, వాళ్ళు న్యాయంగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వచ్చిన వరకు చెక్కులు ఇస్తారు, అంతే కదా. ఈ చెక్కులని జేబులో పెట్టుకుంటాడు, వాళ్ళకేమీ తెలియదు. చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు అన్నీ. అవును, కరెక్ట్ భయ్యా. తర్వాత తెలిసింది మాకు. వాళ్ళు కనపడి, గురువా మేము డబ్బులు పెట్టాము గురువా, ఆ పేరు మాకేమి తెలుస్తుంది కదా అది. అలాగే అయ్యేగా నాగేశ్వరరావు మళ్ళీ ఒంగోలు వాడుగా ఇక్కడే ఉంటాడు ఇప్పుడు. అంటే వర్క్ విషయంలో కూడా తేడా ఉండేదండి, హోంవర్క్ విషయంలో పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి డిఫరెన్స్ అంటే భయ్యా, హోంవర్క్ తేడా ఉండదు భయ్యా. పెద్ద సినిమాకి చిన్న సినిమాకి, చిన్న సినిమా అయినా కూడా మనం తీసిన సగటు మనిషి ఎంత ఖర్చు తక్కువలో తీసాం, అమ్మాయి కాపురం ఎంత తక్కువలో తీసాం, ఇవన్నీ తీసాం. అవి బాగా ఆడిగా. దీపక్ నారాయణగూడలో 100 రోజులు ఆడితే ఆయన ఏం చేసేవాడు, అది చేసేవాడంటే ప్రొడ్యూసరు 100 రోజులు ఫంక్షన్లను వదిలేసి మా ఒక బంగారు చైన్ ఒకటి ఇచ్చాడు. ఫంక్షన్ మానేసి. అలాగే పోకూరు బాబురావు గారు 100 డేస్ ఆడి. 100 డేస్ చేయలే. మాకు రేట్లు పెంచలే, పేరుకి కమ్యూనిస్టులు వాళ్ళు. చాలా సక్సెస్ వచ్చింది కదా సార్ పోకూరు బాబు గారు కాంబినేషన్. కానీ నేను కమ్యూనిస్టు మనస్తత్వం నాకుంది. వాళ్ళకి కమ్యూనిస్టులు వాళ్ళు నిజంగా అయితే సమానత్వం ఉండాలిగా, అది ఉండదు. మీ కెరీర్ ప్రారంభంలోనే బాలయ్యబాబుతో ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా చేశారు, ఆ అనుభవాల గురించి. ఫస్ట్ బాలయ్యబాబు వచ్చి మన హరికృష్ణ గారి ఆఫీస్కి వస్తూ పోతూ ఉండేవాడు. విజయశాంతి వీళ్ళతో ఒక జనరల్గా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి బర్త్డే ఇస్తే వీళ్ళు చేయడం అయితుండేది. అప్పుడు చిన్న అబ్బాయిని ఒక ఆయన ఉండేవాడు వాళ్ళ దగ్గర. ఆయన కూడా మన ఇతన్ని ఎవరిని బాలయ్య బాబు డేట్లు ఫ్రెండ్షిప్ ఇవన్నీ చేస్తూ ఉంటే బాలయ్య బాబు కూడా అప్పుడు బాగుండాడు. అనుకోకుండా బాలయ్య గారు డేట్లు ఇచ్చారు. అది బ్రహ్మాండంగా ఆడిన సినిమా ఫంక్షన్ చేయలేదు. అది కూడా చేయకపోయినందువల్లనే ఆయన మళ్ళీ నెక్స్ట్ అయ్యో నెక్స్ట్ వాళ్ళకి డేట్ ఇవ్వలేదుగా. ఫంక్షన్ చేయలేదని. ఫంక్షన్ చేయలేదని డేట్లు ఇవ్వలేదా మీరు? ఎవరికి? నేను కాదు, బాలయ్యబాబు. నాకెక్కడ సార్, నాకు అరుణ కిరణానికి అదే ఫస్ట్ సినిమా చేశాను, అరుణ కిరణానికి డబ్బులు ఇవ్వలే. తర్వాత ఇదే ప్రపంచం డబ్బులు ఇవ్వలే. ఇన్స్పెక్టర్ ప్రతాప్ డబ్బులు ఇవ్వలే.
ఈ 3 సినిమాలకి ఖర్చులకి ఇచ్చేవాళ్ళు, ఓకే కుటుంబం గడవడం కోసం, గడవడం కోసం. రెమ్యునరేషన్ ఇస్తారు మనోళ్ళే కదా అనుకుంటే, చివరికి మమతలకు వెళ్ళి సినిమా అది కూడా తీసాం. అది 100 days ఫంక్షన్. సూపర్ సినిమా అది. దానికి ఏమైంది, నేను అప్పటికి ఇస్తారు ఇవ్వడం లే. చిన్నప్పటి ఏందన్నా ఇది 3 సినిమాలు, అయ్యో ఫస్ట్ సినిమా ఇచ్చారని అడగల, 2వ సినిమా ఇచ్చారులే అని అనుకుంటే ఇదే ప్రపంచం. మంగళగిరి రైల్వే ట్రాకుల మీద ఆవు బ్రతుకులతో తీసాం ఆ సినిమా. అప్పుడు సరే ఏది ఇవ్వాల. కానీ ఈ సినిమా కన్నా ఇన్స్పెక్టర్ ప్రతాప్ కన్నా ఏదైనా ఇస్తా ఇవ్వాల. అంటే ఖర్చులకి ఇస్తుండేవాడు 15,000 5,000. మనం ఇంటికి ఇవ్వాలి కదా రేపు ఇస్తారు అని అనుకుంటున్నాం. మమతలకు వెలికాడికి వచ్చినప్పుడు నేనేమన్నానంటే, అన్న వద్దు, మంచితనం అనేది ఎంతవరకైనా ఉండొచ్చు. నేను 3 సినిమాలు తీసాను, ఇది 4వ సినిమా, ఇది 100 days జరగబోతుంది. మీరు ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వాల. లేదన్నా నీకు 250 ఎంతో ఇద్దామని అనుకున్నారన్నా అని చిన్నబ్బగా చెప్పారు. ఆ 250 250 మీరు ఏమి ఇస్తారో తీసుకొచ్చి ఇవ్వండి, ఫంక్షన్కి వస్తా. ఫంక్షన్కి వస్తా, లేకపోతే నేను రానన్నా. ఫంక్షన్ చేయాలా, డైరెక్ట్ లేకుండా ఫంక్షన్ ఎట్టా? నేను చెప్పాను, ఏమండి నాకు డబ్బులు ఇవ్వాలా, నేను స్టేజ్ మీదకి ఎక్కి హరికృష్ణ గారు దేవుడు ఈయనని ఎలా పొగిడేదండి, నేను రాను అన్నా. లేదన్నా దయచేసి నువ్వేమనుకోవద్దు, నీవు మీకు రేపు 7 లోపల ఇస్తామన్నారు. ఫంక్షన్కి వెళ్ళా, ఫంక్షన్ అయిపోయింది, అంతే సంగతి. ముందు కమిట్మెంట్ అగ్రిమెంట్ ఉండవా సార్? మాట్లాడుతున్నప్పుడు ముందే ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇచ్చిన వాళ్ళని ఏమడుగుతాను, ఫస్ట్ సినిమా ఇచ్చిన వాళ్ళని ఏమండి నాకు ఎంత ఇస్తారని నేనేం అడిగేది? మాకు ఇదే ప్రపంచం. మేము సినిమా తెస్తుంటే వీళ్ళు కళ్యాణ ఈ బాబు గారితో తీశారు, కళ్యాణ ఏదో తీశారు ఊటీలో. రైతులు ఊటీలో రైతులు చేస్తారన్నమాట. ఊటీలో, ఇక్కడ కాదు రైతులు. బాపు గారికి జనంలో తీయడం ఇష్టం ఆయన, అందుకని ఊటీలో రైతులు ఊటీలో పనిచేస్తుంటారు. ఆయన చిన్నప్పటి వచ్చేసి నీ అమ్మ మా గుర్రానికైనా ఆ హీరో గుర్రం మీద తిరుగుతాడు. మా హీరో గుర్రానికి ఇచ్చిన గుగ్గిళ్ళంతా అవదాయాన్ని అవడం ఈ సినిమా ఇదే ప్రపంచం. ప్లాట్ఫామ్ మీద అంతా అడుక్కు తినేవాళ్ళు, టికెట్ కలెక్టర్లు, మీకు ఏడాది చూస్తే చూడు అది కేవలం లైఫ్. అది సరిత ఓ పిచ్చిదానికి వేసింది, ప్రాస్టిట్యూట్ అవుద్ది. ప్రాస్టిట్యూట్ అవ్వదు, ఒక మోతుబరి ఆ అమ్మాయిని వాడుకొని లైట్లోంచి తోసిపాదేస్తాడు. ఆ అమ్మాయికి మెంటల్ అప్సెట్ అయిపోతే బిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ అమ్మాయిని ఎంజాయ్ చేస్తుంటారు. అది అసలు సూపర్ క్లైమాక్స్. మీరు చూడండి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం భయ్యా, మీరు నన్ను అడుగుతున్నారు ఇవన్నీ మీరు పేపర్లు వేయలేరు. వద్దు, పేపర్లు వేసినా వేస్ట్. ఇప్పుడు చెప్పుకొని లాభం ఏంటి భయ్యా? ఎప్పుడో జరిగిన కథని ఇప్పుడు అసలు వేస్ట్. అలాగే చిరంజీవి గారితో హిట్లరు అన్నయ్య 2 సినిమాలు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే చిరంజీవి గారు కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాని ఓపెన్ చేశారు. అది ఎలా ఒప్పించారు, అది ఎలా జరిగింది? ఎవరు ఒప్పించారు ఎవరిని? చిరంజీవి గారు కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇట్లా సినిమా చేశారు కదా. అది తీయడానికి కారణం ఏంటంటే అర్థం, మీకు వరుసగా ఫ్లాపులు చిరంజీవి గారు, మేకప్పే ఇలా సినిమాలు ఆపారు అందరూ వాళ్ళ వరకు. మనం ఇప్పుడు ఎట్ట ఒక హిట్ కావాలి ఎలా అని ఆలోచిస్తుండగా హిట్లర్ అనే సినిమా ఉంది అని మొన్న ఈ మధ్య దేంట్లో వేశారు భయ్యా. హిట్లర్ అనే సినిమాకి హీరో చిరంజీవి, డైరెక్టరు ఈవి సత్యనారాయణ అనుకొని, అయ్యో నేను దేంట్లో చూసాను. అయి తర్వాత ఈవి సత్యనారాయణ డేట్లు లేవు,
అటు చిరంజీవి డేట్లు లేవా, చిరంజీవి బదులు ఇంకెవరన్నా హీరో ఏదో సంథింగ్ అయింది. దాని బదులు ముత్యాల సుబ్బయ్య వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారని వేశారు. ఊరికి ఎలా ఎక్కడో నాకు తెలియదు. దీంట్లో యూట్యూబ్లోనో వాట్యూబ్లోనో అలాంటి వాటిల్లో అంటే అప్పుడు ఆలోచించి హిట్లర్ చూసి నచ్చి ఈ హిట్లర్ సినిమా సెంటిమెంటు అంతా ఉంది, సిస్టర్ సెంటిమెంటు, ఇది ఎవడైతే బాగుంటుంది ముత్యాల సుబ్బయ్య ఇదే బెటర్ అని చెప్పి అప్పటికి ఆయనకి నేను మామగారు తీశా. ఎవరికి ఆయన కూడా అవునండి సుబ్బయ్య గారు అయితే బాగుంటుంది అని ఆయన అంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి అనుకొని సరే కరెక్టేనో సుబ్బయ్యని పెడదాం, సుబ్బయ్యని పెట్టాడు. అన్నయ్య దాని తర్వాత అన్నయ్య సినిమా రావడానికి కారణం కూడా అదే. ఏమిలే నన్ను ఇది అడిగాడు అరవింద్ గారు ఏం అడిగారంటే పవిత్ర బంధం కన్నడలో చేద్దాము అన్నాడు. సార్ నేను ఇక్కడ చేశాను కదా, మళ్ళీ ఇదే షార్ట్లు ఆడబోయి ఎందుకు, మీకు దయ ఉంటుంది, మీకు పుణ్యం ఉంటుంది, ఏదన్నా నాకు ఇస్తే వేరే సినిమా ఇంకో సినిమా మీ బ్యానర్లో ఒకటి ఇవ్వండి సార్ అని అడిగా. నవ్వి గమ్మునున్నాడు ఆయన. దానివల్లనే ఇది కూడా సెంటిమెంట్ అన్నదమ్ముంది, అందువల్ల వాళ్ళ నిర్మించారు. రామనాయుడు గారు చేశారు కదా, అనిల్ కపూర్ను వాళ్ళు తీశారు. ఆల్ లాంగ్వేజ్ పవిత్ర బంధం వచ్చి ఆల్ ఓవర్ వరల్డ్లో 7 పిక్చర్స్ రీమేక్లు అయినాయి అంట. ఇది 6th పిక్చర్. సూపర్ కన్నడం అన్నిట్లో ఆడింది. అందువల్ల ఒకటి భయ్యా కొన్ని చెప్పుకోకూడదు, కొన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇవన్నీ రాయడానికి మీకు కుదరదు, ఎందుకంటే నిజాలు ఉంటాయి. ఇది చెప్పలేం కదా మనం. చిరంజీవి గారి మేకప్ వేసుకోలేదు అందువల్ల ఇది చేసి అది మనకు కాదు, ఇండస్ట్రీలో అనుకుంటారు. నీకు తెలిసే ఉంటుంది. మీరు సెకండ్ ఇన్నింగ్కి స్టార్ట్ చేయడానికి దర్శకుడిగా మారడంలో టీ కృష్ణ గారి పాత్ర ఎంతవరకు ఉందంటే? టీ కృష్ణ గారి పాత్ర చాలా ఉందండి. దర్శకుడిగా మాట్లాడాలంటే ఫస్ట్ అరుణకిరణం హరికృష్ణ గారు, నేను వందే మాత్రం, దేవాలయం, నేటి భారతం నుంచి కంటిన్యూగా చేస్తున్నాను టీ కృష్ణ గారితో. అప్పుడు చూశాడు హరికృష్ణ గారు షార్ట్స్ అన్నీ నేను చెప్పడం, అంటే ఈయనకి షార్ట్ డివిజన్లు అంత పెద్ద అప్పుడు లేదు అని, ఇవన్నీ నేనే చూసుకోవడం చూసి సుబ్బయ్యకి ఇస్తే బెటర్ కదా అని ఆ నవల ఇచ్చాడు. నవల ఇస్తే ఇట్లా నవల బాగుందండి సినిమా తీయొచ్చు అని వాడి బంగారంగా తీయొచ్చు అన్నాను. అంటే అప్పుడు అరుణకిరణం ఓకే సుబ్బయ్య నువ్వే చేయి డైరెక్షన్ అని చెప్పారు. టైటిల్స్ రాయమన్నారు. నేను 100 రాసా, 50 రాసా, ఒక్క టైటిల్ ఒప్పుకోవాలా. వాటిల్లో ఫస్ట్ టైటిలే అరుణకిరణం. టీ కృష్ణ గారు ఇచ్చారు ఆఫీస్కి. కృష్ణ టైటిల్స్ చూడు, ఈ లిస్టులు ఇన్ని ఉన్నాయి, వీటిలో ఏది నువ్వు ఓకే చేస్తావు అన్నాడు. ఫస్ట్ కృష్ణ గారు చూసి అరుణకిరణం అన్నాడు. అయిపోయిందా? దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి సుబ్బయ్య ఎప్పుడో సినిమా చేశాడు, తర్వాత నాతో చేశాడు, ఇప్పుడు సినిమా ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పడానికి పాంగురోలో ప్రెస్ మీట్ పెట్టారు. పాంగురో ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు, నేను స్టేజ్ మీద ఉన్నా, అందరూ ఉన్నాం. ఇప్పుడు సుబ్బయ్య ముత్యాల సుబ్బయ్యతో అరుణకిరణం సినిమా చేస్తామన్నాడు, ఖచ్చితంగా మంచి డైరెక్ట్ చేస్తాడు, అది ఇది అని లాస్ట్లో ఒక మాట అన్నాడు. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, బాగా చేశాను అన్నారు అందరూ. ఓకే, నేను డైరెక్టర్నే, కానీ నా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. నా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అన్నాడు. నేను ఏడు చేశాను, మాట్లాడమన్నారు, నాకు మాటలు అలా ఏడుపు వచ్చింది. ఇంత మంచోడు కూడా ఉంటారా? అప్పుడు అంతే కదా, లైఫ్ ఇచ్చినట్టే, కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే కదా. అరే ఈయన
నా డైరెక్టర్ ఈయన అని అనడం ఎవరన్నా అంటారండి? ఎవడు గ్రేట్ యాడ్స్ ఆఫ్. అది ససాలు వచ్చింది, జరిగింది, మీరు చూసి చదువు అర్థలేదేమో. కానీ బట్టి ఈ మాట అన్న తర్వాత నాకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడమన్నారు. స్టేజ్ మీదనే ఉన్నా మాట్లాడమన్నారు. నాకు ఏడుస్తున్నాను, నా వల్ల కాదా. తర్వాత అన్న ఏమంటే మంచిదనానికి ఒక అర్థం ఉంది. నేను డైరెక్ట్ చేసిన సినిమాలకి నేను డైరెక్టర్ అయినా నాకు డైరెక్ట్ అయినా అనే అంత గట్స్ ఎవడుకుంటే ఆ మహానుభావుడు అన్నాడు. అందువల్ల నువ్వు అన్నావు కదా, ఏది నీకు ఎవరైనా సపోర్ట్ చేశాడని, ఆయనే సపోర్ట్ చేశాడు. వల్ల ఉంటారు భయ్యా, ఎవడొకడో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి చేసేవాళ్ళు ఇప్పుడు టీ కృష్ణ గారు లాంటి వాళ్ళని మంచోడు కాక ఏమనుకుంటాం, మంచిగా చెప్పుకోవాలి కదా, తప్పదు కదా. చెప్పయ్యా, టోటల్గా ఇండస్ట్రీలో మంచోళ్ళు చెడ్డలు అందరూ ఉంటారు. అందరినీ కలుపుకొని మోస్తుంది మా తల్లి, సినిమా తల్లి, కళమ్మ తల్లి. అందువల్ల ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు మీరు ఇవన్నీ వీటిలో ఏ రాయాలన్నా ఏ రాయకూడదో మీరే చూసుకోండి. ఈ 50 ఏళ్ళ సినీ ప్రయాణంలో మీ మనసుకు బాధించిన సంఘటనలు, అలాగే అత్యంత ఆనందాన్ని తీసుకొచ్చిన విషయాలు అంటే ఏంటి? అది కష్టం భయ్యా. ఎందుకంటే బాధించిన 50 చిత్రాల సంగతి కాదు. 50 చిత్రాలు అంటే ఇప్పుడు నేను సినిమా డైరెక్ట్గా చేరి ఒక సినిమా తీసి 3 ముళ్ళ బంధం అనే సినిమా, అది ఫెయిల్ అయ్యి 2-3 వచ్చి సినిమా ఇస్తామని చెప్పి వెళ్ళి నేను కనపడేవాళ్ళు కాదు. ఒక్కరు ఒక 5,000 ఇచ్చి తర్వాత కనపడేవాళ్ళు కాదు. నేను 3 బిడ్డలు అప్పటికి, నా భార్య, కుటుంబ పోషణ కొంచెం ఈడని ఏం చేయాలి, ఎలా పోషించాలనే పరిస్థితిలో ఉండగా నా దగ్గర పనిచేశాడని నన్ను కో డైరెక్టర్, ఇది ఇది పెళ్ళి అంటారు, విజయభాస్కర్, అతను వచ్చి గురువా నా సినిమాకి నువ్వు కో డైరెక్ట్గా చేసి పెట్టు, నాకు పెద్ద హీరోతో సినిమా వచ్చింది కదా అంటే అలాగే అని చేరాను. ఓకే, అర్థమైంది. ఓకే, అప్పుడు కుటుంబ పోషణ కోసం చాలా చేరాను. అక్కడి అంటే ఆ 3 ఏళ్ళు నానా బాధలు పడ్డాను. 2-3 ఏళ్ళు 3 వెళ్ళి ఫెయిల్ అయింది. వస్తారు పోతారు, ఎవడు డబ్బులు 5,000 1,000 ఇస్తే సినిమా అయిపోద్ది అన్నట్టు. ఆ తర్వాత అసలు వాళ్ళు కనబడేవాళ్ళు కాదు. ఆ పరిస్థితుల్లో ఆ కుర్రోడు వచ్చి నాకు ఆ సినిమా తీసుకున్నాడు. అక్కడి నుంచి నేను ఆగల, కో-డైరెక్టర్గా సెటిల్ అయిపోయాము, ఎందుకు వచ్చినప్పుడే వస్తే డైరెక్షన్ అని చెప్పి అక్కడి నుంచి కో-డైరెక్టర్గానే పనిచేశాను. మళ్ళా టీ కృష్ణ గారి దగ్గరికి పోయిన తర్వాత ఇది జరిగింది. ఇది వాళ్ళు అరుణకిరణం ఇవన్నీ, వీటన్నిటికీ 3 సినిమాలకి డబ్బులు ఇవ్వాల. మళ్ళీ సక్సెస్ వచ్చినాయి, తర్వాత సంపాదించిన అవకాశం వచ్చింది మీకు. ఇవన్నీ చెప్పుకోలేము. అయ్యే మీరు అడిగారు ప్రశ్న, అది మీకు నాకు మధ్య కష్టాలు పడకుండా సుఖం అనేది వేరు. దాని కష్టం కదా. 3 సినిమాలు మంచి సినిమాలు తీసా, కానీ డబ్బులు ఇలా. మీకు అదే పట్టుకుంటారు. కరెక్ట్. ముత్యాల సుబ్బయ్య గారు అంటే అజాత శత్రువు అని అంటారు. అందులో వాస్తవం ఎంత? అలా మీ శత్రువులు ఎవరైనా ఉండే ఉంటారు, వాళ్ళని మీరు క్షమించే గుణం మీకు ఉందా? అసలు నాకు శత్రువులు లేరు భయ్య. లేరా? శత్రువులు నాకు లేరు, వాళ్ళకి నేను శత్రువులాగా ఉన్నానేమో నాకు తెలియదు. కానీ అప్పుడు మీరు క్షమించే గుణం మీకు ఉందా అంటే? ఖచ్చితంగా. ఇప్పుడు నేను క్షమించడం ఉంది భయ్య. నన్ను శత్రువుగా ఫీల్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అలా పోరాడి సాధించింది లేదు. నేను శత్రువులు క్వశ్చన్ వాళ్ళు నన్ను శత్రువులుగా అనుకోవచ్చు, తప్పులేదు, వాళ్ళు అనుకోవచ్చు. నేనుగా అనుకోవడం వల్ల నాకు శత్రువులు ఎవరు లేరు.
సో మీ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఒక సెంటిమెంట్ టైపు మీరు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్ తీసిన సినిమా చేయాలనుకుంటే వాళ్ళ కథ విషయంలో కానీ సలహా విషయంలో కానీ ఏదైనా మిమ్మల్ని సంపాదించాలనుకుంటే మీరు కలుస్తారా? నో, పూర్తిగా మొత్తం దూరం. ఎందుకంటే నాకు అసిస్టెంట్ డైరెక్టర్, మా అసిస్టెంట్ డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను విన్నాను. ఎందుకంటే నీ థాట్ ఇప్పుడు నా పరిస్థితుల్లోకిను విశ్వనాథ్ గారికి ఎంత తేడా వచ్చింది. వాడు కథ చెప్తాడు నాకు, నేను ఆయన జరిగిన వాడు రేపేమనుకుంటాడు, మరి అమ్మ మంచి కథ అందేసుకొని సుబ్బయ్య చెప్తే ఆయన ఇటు చెప్పాడు, నాశనం అయిపోయాను అంద. అది ఈ బాడీ డైరెక్టర్ వాడికి నమ్మకం ఉండాలి. మనల్ని ఏదైనా చిన్న సలహా అడగవచ్చు, ఇన్పుట్స్ గురించి ఏదన్నా చిన్న సలహా అడగవచ్చు, తప్పులేదు. అంతేగాని నా శత్రువులే లేరు భయ్య. అలా వస్తే వింటారా అన్న సబ్జెక్ట్ విన్నాం. ఎందుకంటే వినడం వల్ల వాడు మంచి థాట్ కావచ్చు, వాడికి నాకు తప్పుడు థాట్ కావచ్చు. నేను చెప్పి వాడిని ఇబ్బంది పెట్టడం ఏంటి అంటే ప్రతి దర్శకుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇది మనం అద్భుతంగా రాసుకున్నాం అంట, అది కొన్ని పట్టాలు ఎక్కితే కొన్ని ఎక్కువ. అట్లా మీరు కెరీర్లో దాచుకున్న సినిమాలు మీరు చేయాలనుకున్నాయి, అట్లా ఏదైనా మిగిలిపోయింది ఏదైనా ఒకటైనా ఉందా? ఏమీ లేవు, అన్నీ పరిపూర్ణంగా జరిగినాయి, అన్నీ అయిపోయినాయి, మొత్తం అన్నీ అయిపోయినాయి ఉన్నాయి. అది తీసి ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రేపటి కొడుకు మల్లాది వెంకటకృష్ణమూర్తి నావలు, సోడపూర్ నావలు, అది నాకు నచ్చింది. ప్రొడ్యూసర్ చెప్పా, ప్రొడ్యూసర్కే నచ్చింది. బ్యాడ్ లక్ ఏదంటే కలికాలం అదే కాస్టింగ్తో రిలీజ్ అయింది. ఇది ఏమైంది, కొంచెం గ్యాప్లో ఇదే కాస్టింగ్తో మళ్ళీ అదే సినిమా సిమిలర్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ప్రొడ్యూసర్ అనుకుంటాడు. నాకు అయ్యో నేను అదే కాస్టింగ్ కరెక్ట్ దానికి, కానీ నేను అట్ట అనుకోవాలా, అవ్వదనుకున్నట్ట అట్ట అయింది. సినిమాలు కానీ దూరంగా ఉంటే మీకు ఎలా పొద్దుపోతుంది? ఇప్పుడు మీ కాలక్షేపం ఏంటి? కాలక్షేపం ఏముంది భయ్య, తినడానికి ఉండడానికి ఇబ్బంది లేదు. నా కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఓన్ వ్యాపారం చేసుకుంటున్నాడు. సెకండ్ వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి టీచరు, అమ్మాయి కొడుకు డాక్టరు, కూతురు వచ్చి ఐపీఎస్కి ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి హస్బెండ్ వచ్చి రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ది సెంట్రల్ ఎక్సైజ్. సూపర్. ఓకే, మీ పిల్లల్ని ఎవరిని ఈ రంగంలోకి ఎందుకు దించలేదు, ఎందుకు తీసుకురాలేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఫ్యూచర్లో వస్తే, ఒకవేళ వస్తే నేను కాదు, నా కొడుకులు ఏమన్నా ఒక సినిమా ఏమన్నా చేయాలని వాళ్ళకి ఆశ ఉంది. ప్రొడ్యూసర్ కానీ ఏదన్నా చేస్తే ఒక బడ్జెట్, అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి కదా, వచ్చి అందరినీ ప్రొడ్యూసర్లు చేస్తున్నాయి. అట్లా ఏమన్నా జరిగితే జరగవచ్చేమో కానీ ఛాన్స్ లేదు. మీరు బిగినింగ్ నుంచి కొన్నిటి దూరంగా ఉన్న డైరెక్టర్ అసోసియేషన్లో కానీ ఇట్లాంటి అట్లా ఎప్పుడు యాక్టివ్గా ఎప్పుడు కనిపించలేదు మాకు అసలు. ఎందుకు అట్లా? ఏది డైరెక్టర్ అసోసియేషన్లో మనకి ఎందుకు పోయా? ఇప్పుడు వాళ్ళు పోటీలు అంటారు, ఎలక్షన్లు, వాళ్ళు నిలబడమన్నారు ఎప్పుడైనా? ఎవరన్నా ఊరు నిలబడమన్నా, గురువు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి అన్నాడు, నిన్ను నిలబడితే అంటే నేను ఎందుకు గురువు అంటే ఏకగ్రీవంగానే అయినా నాకు వద్దు స్వామి అన్నా. నేను అవి తలకాయ ఇప్పుడు గురువా, అవన్నీ పేరుకేమో డైరెక్టర్ ఉంటారు, అమౌంట్లు అంటారు. ప్రతి ఒక్క యూనియన్లో డబ్బులు తిన్నోళ్ళని గురుగారు లేని రోడ్డు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తుందండి. ఖచ్చితంగా కనిపిస్తుంది. మహానుభావుడు ఆయన. ఆయన ఉంటే ఏదైనా కష్టం ఉన్నవాడు పోయి చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేసేవాడు. ఎవరు ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఫైనల్గా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న జరుగుతున్న గురించి
మీరు సీనియర్ దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? ప్లస్ ఇప్పుడు వచ్చే తరం యూత్కి డైరెక్టర్కి మీరు ఏం చెప్తారు? మనం ఏమి ఎవరికి నీతులు చెప్పలేదు భయ్య. ఓకే. ఎవరికి నీతులు మనం చెప్పకూడదు. ఎందుకంటే మన నీతులు చెప్తే వాళ్ళు వినేటట్టు కాదు ఉండేది. వాళ్ళకు నీతులు తెలివివంతులు అవ్వాలని కోరుకుంటారు. అవును, అవును. ప్రతి ఒక్కడు మంచి సినిమా తీయాలా, మంచి థాట్స్ పెట్టుకోవాలనుకుంటా కోరుకుంటా. కానీ మనం ఇచ్చి వాడిని ఎంకరేజ్ చేసి వాడు పోతే నా కొడుకు వీడి వల్ల నాశనం అంటాను. నన్ను ఎందుకన్నా ఇప్పుడు సినిమా చూస్తున్నారు రెగ్యులర్గా? వాళ్ళకి ఎన్ని సినిమా రిలీజ్ రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఈ సినిమా చూస్తా, బాగుందన్న సినిమాలో చూస్తా, బాగలేదన్న సినిమా పోను. ఓకే, ఓకే. బాగలేదన్నది ఎందుకు పోయా? మా కొడుకులు చూస్తారు, ఓకే. లేకపోతే ఇంకెవరైనా చూస్తారు, బాగుందన్నారు అనుకో, నా పెద్ద కొడుకు తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్ళను నేను, ఆర్కేకే వెళ్తా. నా ఇంటి పక్కనే దానికే వెళ్తా. బాగలేదని ఎవరు చెప్పారనుకో అసలు వెళ్ళను. ఎందుకు ఏమంటాం భయ్య, రాంబాణం రాశాడు. రాంబాణం అంటే వాడి ఇప్పుడు అతని సినిమాల్లో హిట్లు ఏమున్నాయి? గోపిచంద్కి ఏదో తీస్తున్నాడు. అతనిది ఒకటి లౌక్యం సినిమా, లౌక్యం సినిమా మంచి హిట్ అయింది. అంత 2 సినిమాలు ఎంత అయింది. అందువల్ల గురుగారు మనం ఒకరికి నీతులు చెప్పేదానికంటే సైలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైము ఇంత వెచ్చించి మాకు బలవాడి గురుగా నేనేం పీకుతున్నానా? నేనేమన్నా Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.